కలిసి అనుభవించడానికి ప్రభు నాకు ఇచ్చిన విశేషమైన కృపకై ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనుడు తండ్రి సమానంలో జోసెఫ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న సాములందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. కుడి వరుస మీ అందరికీ వందనాలండి. ప్రభు మీరు అందరూ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చాలా సంతోషం. మంచి రిథమ్ సపోర్ట్ ఇస్తున్నారు. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుతాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోబుల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కలిసి చదవడానికి ప్రయత్నించేద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథాలు తెరిచి ఆ మాట చూడడానికి ప్రయత్నించేద్దాం. 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం కూడా చదువుతాం. మీ దేవుడిని యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుడి లేఖనాన్ని మన కొరకు ఆశీర్వాదకరంగా చేయముగాక. సో ఈ వాక్యాన్ని మనము ధ్యానించే ముందు ఒక పాట పడతాను. నాతో కలిసి పాడడానికి ప్రయత్నించి మీ అందరికి వచ్చిందే నేను మాత్రమే నేను నమ్మానయ్యని పాట పడతాను. తెలుసు కదా మీ అందరికీ పాట. చాలా సంతోషం. నిన్ను మాత్రమే నేనమ్మానయా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ నామమునే ధైర్యించుము నా
అలాగే చేతులు బయటకుదాం, కళ్ళు మూద్దాం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోగా. చేతులు అలా పైకి చూద్దామా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఈరడు, ఎవరు లేరు తండ్రి. వాక్యమైన కృపా సత్యసంపూర్ణ ఈ రాత్రి కృపగల నీ హస్తాలకు మా జీవితాలు అప్పగించుకుంటున్నాం. ఏ పరిస్థితికైనా మీరు చాలిన దేవుడు, మా అంతరంగానికి, మా శరీరానికి, మా ప్రాణాలకి కావలసిన శక్తిని సమకూర్చగలిగిన దేవుడు. ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని రొట్టె విరిచినట్లు మా అందరి కొరకు విరిచి ఆహారముగా వడ్డించమని మమ్మల్ని నీలో తిరిగి బ్రతికించమని ప్రాధాన్యపెడుతున్నాను. నన్ను మరుగు చేయండి, మీరే మహిమనందండి. విశేషమైన నీ ఆదరణ నీ పిల్లలకి కలుగు చేయమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ యేసు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూద్దామా. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందరూ శ్రద్ధగా వినడానికి ప్రయత్నించేద్దాం. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేద్దాం. మనం చదివినటువంటి యోవేలు గ్రంథం దేవుడు మాట్లాడినటువంటి మంచి పుస్తకం ఇది. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలుగా, దేవుని జనాంగముగా, దేవుని శ్వాసముగా, నిబంధన ప్రజలుగా బ్రతకడానికి దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. వీళ్ళకి దేవుడు ఓ దేశాన్ని ఇచ్చాడు. మనందరం తెలుసది, పాలు తేనెలు ప్రవహించే దేశం. చాలా సర్వసమృద్ధి, సంపూర్ణంగా నిండుకొని ఉన్నటువంటి భూభాగం. ఈ ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడానికి 2 ఆహార పదార్థాలు వారికి 2 చోట్ల నుండి వస్తాయి. వారు తినే జీవనాధారం 2 చోట్ల నుండి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే, సహజంగా వారికి వ్యవసాయ సంబంధమైనటువంటి యవల పంట, గోధుమ పంట, బార్లీ పంటలని 3 పంటలు ఉన్నాయి ఇశ్రాయేలుకి. ఏమన్నాను? యవల పంట ఒకటి, గోధుమ పంట ఒకటి, బార్లీ పంట. ఈ 3 వారికి నేల నుండి వచ్చేటువంటి ఆహారం. ఒకవేళ ఇది పండలేదనుకో, వాడు బ్రతకడానికి మరొక దారి.
అది కొండలతో చాలా విస్తారమైన తోటలతో నిండి ఉన్నటువంటి అదొక భూభాగం. అచ్చట అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు, ద్రాక్ష చెట్లు, ఇలా సారవంతమైనటువంటి తోటలు. ఈ చెట్ల నుండి వచ్చేటువంటి ఆహార పదార్థాల చేత మీరు బ్రతికేవాడు. అయితే దేవుడు వీరికి ఏమి ఇచ్చాడంటే ఈ పంటలన్నిటినీ దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు వారిని ఓ పద్ధతిలో వారు ఎంత పండిందో, వారు ఎంత ఆశీర్వదించబడ్డారో దాంట్లో దేవుడు వారిని యెహోవా మందిరానికి 10వ వంతును దేవుడు వారిని తీసుకురమ్మని చెప్పాడు. అది ఎందుకంటే ఒక దైవ నియమం. దేవుడు నా పంటను పాడు చేయలేదు, నేను చేసిన ప్రతి పనిని దేవుడు సఫలపరిచాడు, దేవుడు నా చేతులను ఖాళీగా ఉంచలేదు, దేవుడు తగిన రీతిలోనే నన్ను ఆశీర్వదించాడు అని ఒప్పుకుంటున్నట్లు వారు దేవుని అంతకి వారు ఏదైతే చేశారో, అది గోధుమ కానివ్వండి, యవల పంట కానివ్వండి, బార్లీ పంట కానివ్వండి, తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా తిరిగి వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చేవాడు అంటే అందులో ఒక భాగం అంటే 10వ వంతు అనేది దేవుని అంతకి తీసుకొచ్చేవాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను పాడు చేయలేదు, నన్ను ఆశీర్వదించాడని చెప్పడానికి. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడి నుండి అన్ని పొందుకున్నారు కానీ దేవుడికి మాత్రం తిరిగేవి వారు ఇవ్వలేకపోయారు. సహజంగా మానవుడు బ్రతికేదంతా దేవుని బట్టే, ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 28వ వచనంలో మానవుడు బ్రతికేది ఎవరిని బట్టి ఎలా బ్రతుకుతున్నాడు చదవండి. ఆ మాట కూడా ఉండాలి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము అన్నాడు. అన్నారా? ఎలాగంట? మనం ఎవరి వలన బ్రతుకుచున్నాం? ఆయన వలన బ్రతికి, ఆయన వల్ల చలిస్తూ, ఆయన వల్ల ఉనికిని మనము కలిగి ఉన్నాము అన్నాడు. ఆయన లేకపోతే మనకు బ్రతుకు అనేది లేదు. ఆయన కృప లేకపోతే మెతుకు కూడా మనకి దొరకదు. ఆయనలో ఉన్నవే సమస్తము మనం పొందుకోగలుగుతాం. అందుకనే దేవుడు వారికి ఒక పద్ధతి పెట్టాడు. కానీ వారు ఏం చేశారంటే దేవుడి నుండి అన్ని పొందుకున్నా సరే, దేవుడు ఆశీర్వదించినా సరే, వారు దేవుని విషయాల్లో వారు ఎందుకో చాలా వెనకడుగు వేశారు వాటిని. అందుకనే వారు పంటలన్నీ పండాయి కానీ దేవుని అంతకు ఏమైనా తీసుకొచ్చారా? చూడండి ఒకసారి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం అందరం చదవడానికి ప్రయత్నం చేద్దాం. యోవేలు గ్రంథం దగ్గరికి రండి. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను అనే మాట కనబడుతుంది. 13వ వచనంలో కూడా ఏమంటాడు? యాజకులారా, గోనె పంట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం యొక్క పరిచర్య చేయువారారా, రోధనము చేయుడి, నా దేవుని పరిచారకులారా, గోనె పంట వేసుకుని రాత్రంతా గడుపుడి, నైవేద్యాలు గాని పానార్పణాలు గాని ఈ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయెను అన్నాడు. భూమి నుండి కానీ తోటల నుండి కానీ వారు చేసే ప్రతి విధమైన పనుల నుండి కానీ దేవుని అందుకు తిరిగి రావాల్సింది ఏది వారు తీసుకురాలేదు అని బైబిల్ చెప్తుంది. తీసుకురాకుండా నైవేద్యాలు కానీ పానార్పణములు అన్ని నిలిచిపోయెను అనే మాట కనబడుతుంది. సహజంగా యోవేలు గ్రంథంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను, మిమ్మల్ని మాట అడుగుతున్నాను. నిజంగా మనము టైత్ ఇవ్వాలంటారా? అదే దశమ భాగం మాట్లాడండి. ఇవ్వాలంటారా మానేయాలంటారా? ఇక్కడ వచ్చేసరికి నోరు పెడవమా నాకు తెలుసు కదా. ఇవ్వడం అనేది మనకు అసలు ఇష్టం ఉండదు. మీరు ఇస్తున్నారో లేదో నాకు అనవసరం. కానీ లేఖనం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే పాత నిబంధనలో దశమ భాగం ఉంది కానీ కొత్త నిబంధన అసలు లేదు కదా అనేది కొంతమంది వాదన. ఓకే, ఎనీహౌ వాళ్ళకి పాత నిబంధనలో కనిపించిందంటే దాని అర్థమైంది పాత నిబంధన దేవుడు కొట్టేశాడు కదా, కొత్త నిబంధనలు అదేమి మనకి చెప్పలేదు కదా, సో మనకి దానితో పని ఏముందనేది కొంతమంది. పోనీ కొత్త నిబంధన ఏం చెప్పింది అదన్నా చేయాలి కదా, పోనీ అవునా కదా. సరే, దశమ భాగం దేవుడు వద్దన్నాడు. ఒకవేళ కొత్త నిబంధన ప్రకారం చేయాలి. అసలు ఆదిమ సంఘం చేసిన పని ఏంటంటే తమ ఆస్తులను అన్నేసి
అపోస్తుల పాదాల దగ్గర పెట్టిందంట. ఇప్పుడు చెప్పి ఇది ఇంతం బెటరా, అది ఇంతం బెటరా, ఇదే వస్తారు నాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజానికి ప్రభు శరీరధారిగా జీవించిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వమని చెప్పాడు. సరే, మనకు లేఖనం కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే, ఒకవేళ రోమపత్రిక ప్రకారం ఆయన ఏమన్నాడంటే, ఆయన నిత్య శక్తిని, ఆయన ఉనికిని లేఖనం లేకపోయినా ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆయన సృజించిన వస్తువుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. చదివిస్తాను రండి ఆ మాట. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. దేవుడు ఏమై ఉన్నాడో దేవుని బట్టి కూడా తెలుసుకోవచ్చు అంట. 9వ వచనం, ఎందుకనగా దేవుని వచ్చి తెలియ సంఖ్యమైనదేదో. చూసారా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 1:19. ఎందుకనగా దేవుని గురించి తెలియ సంఖ్యమైనదేదో అది దేవుడు అన్న వారి మధ్య విశదమై ఉన్నది అన్నాడు. దేవుడు అది వారికి ఏం చేశాడు? విశదపరిచాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మరుగు చేయలేదు, దేవుడు దాయలేదు. ఆయన గురించి ఎలా తెలుసుకోవచ్చు? 20వ వచనం అంటాడు, ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, అదిగో దేవుడు సృజించిన ప్రతి వస్తువును బట్టి మనం ఆయన ఉనికిని ఏం చేయవచ్చు అంట, మనం తెలుసుకోవచ్చు. బైబిల్ లేకపోయినా, అక్షర జ్ఞానం లేకపోయినా, మనకు చదువు తెలియకపోయినా ఆయన ఉనికిని ఎలా పసిగట్టవచ్చు అంటే, ఆయన సృజించిన వస్తువుల చేత. నిజానికి ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏంటిది? మ్యాంగో కదా. అందులో తప్పక ఒకటి ఉంటుంది, ఎంత తిన్నా సరే ఒకటి వదిలేయమ్మా. ఏంటిది అది? విత్తనం కదా. సో ఏ కాయ అయినా తినండి, అందులో తప్పక విత్తనాన్నంతా దేవుడు ఏం చేశాడు? ఉంచాడు. ఎప్పుడు విత్తనాన్ని తినడం, కరువులో ఉన్నవాడు తప్ప వాడు సంగతి వదిలేదు. విత్తనాన్ని దేవుడు ఎందుకు ప్రతి దాంట్లో ఉంచాడంటే, తింటే 90% అయి ఉన్న ఆహారాన్ని తిను, కానీ ఆ విత్తనాన్ని మాత్రం తినకు. ఎందుకంటే ఆ విత్తనం 10వ వంతు అయి ఉంది. అది నాటుకోగలిగితే అన్ని కాయలు చాలా విస్తారంగా, ఇలాంటి కాయలు కొన్ని వందలు కాస్తాయని దేవుడు నీకు నాకు ముందుగా చెప్పడానికి విత్తనాన్ని 10వ వంతుగా మనకు అనుగ్రహింపజేశాడు. స్తోత్రం కలుగును. మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ విధానం తెలుసుకోకుండా ఆ విత్తనాలు కూడా తినేస్తున్నారు. కాబట్టి మానవుడు కరువును అనుభవిస్తున్నాడు, కానీ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడు. ఇశ్రాయేలు జీవితాల్లో చేసిన తప్పులు కూడా అవే. దేవుని నుండి పొందుకున్నారు, కానీ దేవునికి మాత్రం వాళ్ళు తిరిగి ఏమి ఇవ్వలేకపోయారు. అందుకనే వారి జీవితాల మీదకి ఎన్ని పురుగులు వచ్చాయని ఉంటుంది బైబిల్లో? 4 పురుగులు. అది యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి దగ్గరికి రండి. యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? ఇప్పుడు వీళ్ళు పంటల మీదకి, వీరి తోటల మీదకి ఎన్ని పురుగులు వచ్చినాయి అంట? 4 పురుగులు వచ్చినాయి అంట. ఏ పురుగు అది? గొంగళ పురుగు వచ్చాను, 2వది మిడత వచ్చాను, 3వది పసర పురుగు, 4వది చీడ పురుగు. ఈ 4 పురుగులు వారి పొలాల మీదకి రావడం ప్రారంభించాయి. దేవుడి నుండి పొందుకున్న వీళ్ళు దేవునికి కనీసం కృతజ్ఞత చూపించకుండా, ప్రభా నేను బట్టి మేము దీవించబడ్డాం, దేవుడిచ్చిన దేశాన్ని బట్టి కానీ, దేవుడిచ్చినటువంటి వనరులను బట్టి కానీ వాళ్ళు ఎన్నడూ స్తుతించకుండా వారు ఇలాంటి పని చేస్తే వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగొచ్చిందంటే ప్రతి పురుగు వచ్చి వారి పంట పొలాలన్నింటిని కూడా నాశనం చేసాయి. అందుకనే 10వ వచనం ఇలా అంటాడు, పొలం అంతా ఏమైపోయాను? పాడైపోయాను. భూమి అంతా ఏం చేస్తుంది? అంగలాచున్నది. ధాన్యం అంతా నశించాను. క్రొత్త ద్రాక్షారసము లేకపోయిను. తైల వృక్షాలన్నీ వాడిపోయిను. భూమి మీద పైనంతయు చెడిపోయిన అన్నాడు. ఇది చూడండి, ఇప్పుడు పొలం అంతా ఏమాయను? పాడైపోయింది. వ్యవసాయం చేయడానికి ఎంత ధాన్యం ఉన్నా సరే దాన్ని కూడా ఏమైపోయినో నశించిపోయిన వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఎవల పంట కానీ, గోధుమ పంట కానీ, బార్లీ పంట కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుండి వచ్చాయి. ఇప్పుడు భూమి నుండి వచ్చే ప్రతి పంట మీదకి ఎవరు వచ్చారు? ఈ 4 పురుగులు వచ్చాయి. ఈ 4 పురుగులు వచ్చి పొలాన్ని పాడు చేయడమే కాదు, పైన చెడగొట్టాయి, ధాన్యాలంతా కుళ్ళిపోయేలాగా చేసాయి. ఇప్పుడు భూమి మీద ఉన్న పంట అంతా పాడైపోయింది. రెండో ఆహారం అంతా వాళ్ళకి ఎటు నుంచి వస్తుంది?
తోటల్లో చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ నుండి వస్తాయి. కానీ ఇప్పుడు అవి కూడా ఎక్కడికి వెళ్ళాయి అంటే 12వ వచనం అంటాడు, ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జంగల చెట్లు, తోటలో ఉన్న చెట్లన్నీ కూడా రెండు దిక్కుల నుండి వచ్చి ఆహారం అంతా కూడా పురుగులు వచ్చి తినేసారు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రభు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అన్నాడు. తీగ ద్రాక్షవల్లితో అంటుకోవాలి లేదా అల్లుకొని జీవించాలి. అప్పుడే వల్లిలో ఉన్నటువంటి సారమంతయు జీవమంతయు దేనికి వస్తుంది? తీగకు వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉన్న ఎడల మీరేమవుతారు? బహుగా ఫలిస్తారు అన్నాడు. అప్పుడు నువ్వు విత్తనం వేసినా, నువ్వు వ్యవసాయం చేసినా, నువ్వు ఏ జాబ్కి వెళ్ళినా సరే, లేదా నువ్వు ఏ చేతి వృత్తి చేసినా సరే, సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. ఎలాగా? మనం ఎంత ప్రయత్నం చేసినా సరే దేవుడు ఫలం ఇవ్వాలంటే ఆయనకు ఖచ్చితంగా మనము ఆయన పిల్లలుగాను, ఆయనలో నిలిచే తీగలుగాను, ఆయన చిత్తానికి శిరస్సు వంచి పిల్లలుగా ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి మహదైశ్వర్యంలో మన ప్రతి అవసరతను దేవుడు ఏం చేస్తాడు? తీర్చుకుంటూ వస్తాడు. ఒకవేళ మనము దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా సరే, ఒకవేళ నీ దగ్గర వ్యవసాయానికి సంబంధించిన పొలం ఉండొచ్చు, లేదా వ్యాపారం చేయడానికి పెట్టుబడికి కావాల్సిన ధనం ఉండొచ్చు, ఏదైనా నీ దగ్గర కేవలం విత్తనాలే ఉంటుంది, అది పెట్టుబడిగా పెట్టగలుగుతాం. అందుకే నేను కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తాడంటే, వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని, చదువుతారన్నమాట. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. నేను నాటితిని, అపోలో ఏం చేశాడు? పౌలు అనేవాడు నాటితే, అపోలో అనేవాడు ఏం పోసాడంట? నీళ్లు పోశాడు. కానీ వృద్ధి కలుగు చేసిన వాడు మాత్రం దేవుడే అన్నాడు. 7వ వచనం కూడా చదవండి. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవుడిలోనే కానీ నాటు వారిలోనైనను నీళ్లు పోయి వారిలోనైనను ఏమీ లేదన్నాడు. అంతా ఎవరిలో ఉందంట? చెప్పండి అన్నమాట. వృద్ధి కలుగు చేయు దేవునిలోనే, ఆశీర్వదించే దేవునిలోనే సమస్తం ఉన్నది. కానీ మన దగ్గర విత్తనం ఉందని, లేదా మనము ప్రయాసపడుతున్నామని, లేకపోతే వెల చెల్లిస్తున్నామని, పెట్టుబడి పెడుతున్నామని కాదు. ఒకవేళ వ్యాపారం పెట్టేంత పెట్టుబడి, చేసేంత ఓపికను పెట్టేంత పెట్టుబడి దగ్గర ఉండొచ్చు. పెట్టుబడి మీదైనను, ప్రయాస మీదైనను, ఆ వ్యాపారాన్ని దేవుడు దీవించకపోతే దానివల్ల నీకు ప్రయోజనం ఏమి లేదు. విత్తనం నీదై ఉండొచ్చు, పొలము కూడా నీదై ఉండొచ్చు. బట్ దేవుడు అందులో వేసిన విత్తనాన్ని ఆశీర్వదించకపోతే, వృద్ధి కలుగు చేయకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినది వ్యర్థమే. అందుకే అన్నాడు, వృద్ధి కలుగు చేసే దేవుడిలోనే అంతా ఉంది, నీలోనూ నాలోనూ ఏమీ లేదన్నాడు. అంటే ప్రతి ఆశీర్వాదానికి మూలకారకుడు ఆయనే. ఆయనలో నుండి ఏదైనా నువ్వైనా నేనైనా పొందుకోగలుగుతావు. కానీ ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల, అవిధేయులుగా జీవించడం వల్ల నువ్వైనా నేనైనా ఏదైనా సంపాదించుకుంటామంటే ఏమి సంపాదించడం? ఇప్పుడు పొలాలను పాడు చేసే పురుగులు వచ్చి, తోటలో ఉన్న అంజూరపు చెట్లు పాడు చేసే, ద్రాక్ష చెట్లు పాడు చేసే, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జందర చెట్లు, తోటలో ఉన్న చెట్లన్నిటిని కూడా పాడు చేసేసి బయటకు చెప్తుంది. పోనీ ఇప్పుడు వీళ్ళకి 2 పద్ధతుల్లో వచ్చే ఆహారాలు, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 2 ద్వారాలు ఏమైనట్టు చెప్పండి, ఊయిపడినట్టు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అయ్యో మేము నష్టపోయాం, మాకు ఇంకా తినడానికి ఏమీ లేదు కదా, కాబట్టి మేము దేవుడి తట్టు తిరగాలన్న భావన వారికి ఉన్నారు. కానీ తిరగలేదు. ఎందుకో తెలుసా? భూమి లేకపోయినా, పంట లేకపోయినా, చెట్లు లేకపోయినా, ఏం లేకపోయినా మా దగ్గర విత్తనాలు ఉన్నాయి కదా, మేము మరలా వ్యవసాయాన్ని ప్రారంభిస్తాం, ఆ విత్తనాన్ని బట్టి మేము గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అని విత్తనాలు విత్తారంటే, అంటే వాళ్ళకి నష్టపోయినా మిగిలిన దాని మీద పడ్డారే తప్ప ఆ చిన్నదానినైనా దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఇప్పటికే నష్టపోయాం, సో ఇప్పుడు దేవుడి తట్టు తిరుగుదామన్న భావన కానీ వాళ్ళు ఏమాత్రం కలుగులేదు. అప్పటికి వాడు ఆ విత్తనాన్ని నమ్ముకున్నారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళు నమ్మలేకపోయారు. మరి ఆ విత్తనం వీరిని ఏమైనా ఆశీర్వదించిందా? 17వ వచనం, యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం దగ్గరికి రండి.
విత్తనము మంటి బిడ్డల కింద ఏమైపోయిందంట? కుళ్ళిపోయింది. ఇటు చూడండి ఒకసారి. విత్తనము మట్టి కింద వేస్తే కుళ్ళిద్దా ఫలిస్తుందా? ఎక్కడ చెప్పండి. మట్టి కింద వేస్తే ఏమవుతుంది విత్తనం? ఇప్పుడు రాయి కింద వేశారు అని అంటే అప్పుడు అది కుళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విత్తనం రాయి కింద ఉంటే ఫలించదు, కానీ మట్టి కింద ఉంటే తప్పక ఫలిస్తుంది. మరి మట్టి కింద ఉన్న విత్తనం కూడా కుళ్ళిపోయిందంటే వృద్ధి కలిగి చేయడానికి దేవుడు ఎటువంటి సహాయాన్ని? అందుకే అన్నాను, మన దగ్గర విత్తనం ఉండొచ్చు, వ్యవసాయం చేసేంత బలం ఓపిక ఉండొచ్చు, కానీ ఆయన నీకు సారం ఇవ్వకపోయినా, ఆయన ఆశీర్వదించకపోయినా ప్రయాసంగా ఉంటుంది, కానీ ఫలము మాత్రం రాలేదు. అందుకనే దేవుని పిల్లలు దేవుని నుండి పొందుకొని తిరిగి చెల్లించలేని కారణాన్ని బట్టి, దేవునికి అవిధేయులై ఉన్న కారణాన్ని బట్టి వారి మీదకి 4 పురుగులు వచ్చి ఆ పురుగుల వల్ల ఎంత నష్టపోయి. సహజంగా ఈ 4 పురుగుల పేర్లు మరొకసారి చెప్పండి. గొంగళి పురుగు, మిడతలు, పసర పురుగు. నిజంగా ఈ పురుగుల వల్ల ఎంత నష్టం కలిగిందంటారా? చెప్పండి. ఈ పురుగుల వల్ల ఎంత నష్టం కలిగిందంటారా? అంటే ఈ పురుగుల వల్ల ఎంత లాస్ అయిపోయారంటే అసలు ఈ పురుగులకు ఉన్న గుణం ఏంటి, వాటి చేసే పనితీరేంటి? సహజంగా గొంగళి పురుగుకున్న ఒక అలవాటు ఏంటంటే చెట్లు కొన్న ఆకులన్నీ తినేస్తాం. అవునా కదా? గొంగళి పురుగుకున్న గుణం ఆకులన్నీ తింటాం. ఇప్పుడు ఆకులన్నీ తినేసి ఎవరు వెళ్ళిపోయారు? గొంగళి పురుగు. ఇప్పుడు రెండోది ఉంది, ఎవరు? ఇది డ్యూటీ ఎక్కింది. ఇది డ్యూటీకి వచ్చి మెడతకున్న సహజమైన గుణం ఏంటంటే పూతనంతా తినేస్తుంది. తిన్నంత తింటుంది, ఎక్కువైతే ఆ పూతనంతా రాల్చేస్తాం. పూతను ఎందుకు తినేద్దంటే అసలు పూతలోనే కదా అంతా ఉంది. అవునా కదా? ఎందుకు ఆ పూత పరిపక్వం అయితే పిండిగా మారుతుంది, ఆ పిండి స్థాయిలో నుండి కాయ అవుతుంది. కాయ పరిపక్వం అయితే అది మనకి పండుగాను ఆహారంగాను మార్చబడుతుంది. ఇప్పుడు అదంతా మేసేసింది ఎవరు? మిడతొచ్చు. అంటే రేపటినంతా మేసేసింది ఎవరు? మిడత. పచ్చగా ఉండాల్సినటువంటి జీవితాలన్నింటిని మేసేసి వెళ్ళిపోయింది ఎవరు? గొంగళి పురుగు. అంటే ఆకులు తినేసి గొంగళి పురుగు వెళ్తే మిడతొచ్చేమో పోతంతా తినేసి. వీళ్ళు అనుకున్నారు పోతే పోయింది ఆకే కదా, రాలిపోతే రాలిపోయింది పోతే కదా, చెట్టు అనేది బతుకుంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చెట్టు లేకపోతే బాధపడాలి, కానీ మనకు ఒక ఆధారం ఉంది కదా అనుకుని దాని వైపు చూశారు. ఇప్పుడు 3వ పురుగు వచ్చింది. ఏ పురుగు? చెట్టుకున్న సారం, సత్తువ, పచ్చదనం అంతే వచ్చి ఏం చేస్తుంది? పూర్తిగా మేసేసింది. సారం ఏమాత్రం మిగల్చలేదు. అంటే ఆకు లేదు, ఇప్పుడు పూత లేదు, చెట్టుకున్న సారమైనను జీవమైనను లేదు. ఇప్పుడు ఈ 3 పురుగులు వచ్చి ఇలా తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేనున్నాను అన్నట్టు 4వది వచ్చింది. ఎవరు? చీడ పురుగు. ఇప్పుడు ఏం మిగిలిందని తినడానికి వచ్చింది ఇది? చెప్పండి. ఆకుందా, పోనీ పోతుందా, సారం ఏమనుందా అంటే ఏమీ లేదు. మరి ఏమీ లేనప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పనా? ఇంకా ఈ చెట్టు దేని మీద ఆధారపడి నిలబడి ఉంది. దేని మీద చెప్తాను అనుకున్నా? ఆ వేరు దగ్గరికి వెళ్ళి ఆ మొదల్లో ఉన్నటువంటి వేరును చీడ పురుగు వచ్చి ఏం చేసింది? మొత్తం తినేసి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు ఈ చెట్లు ఎందుకైనా పనికొస్తాయా? మాట్లాడు. ఎందుకో పనికిరావు. ఎందుకో తెలుసా? వేరు అనేది ఉంటే ఏదో ఒక విధంగా బతికించుకోవచ్చు, కానీ ఆ వేరును కూడా వచ్చి చీడ పురుగు తినేసింది. సేమ్ ఇశ్రాయేలు జీవితాలు ఎలా ఉన్నట్టే మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. పచ్చగా దేవుని మందిరాల్లో ఒలివ మొక్కల వల్ల ఉండాల్సిన దేవుని పిల్లల జీవితాలు ఏ గొంగళి పురుగు వచ్చి వేసేస్తుంది? ఆయన ఆశించినటువంటి ఆత్మఫలాలు, దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి పరిపక్వత అనే పూత ఏ పెడతో చేసి వేసేస్తున్నా సరే సోద్యం కానలేని స్థితిలో ఉంది ఈనాటి క్రైస్తవులు. భక్తి అనేది, భయం అనేది కలిగి సారంగా లేదా సద్దు కలిగినటువంటి సమభూమిలో నాటబడిన మొక్కల వల్ల ఉండాల్సిన దేవుడి పిల్లలు ఇలా ఇలా ఎండిపోయి సారం లేకుండా కేవలం మొద్దుల్లాగా మూడులాగా మారిపోతున్నారు. దేవుని మీద ఆధారపడి పరిస్థితి ఎంత తీవ్రమైపోయినా సరే, అరే కనీసం వేరు అనే విశ్వాసం అనే దానిలో లోపలికి వెళ్ళగలిగితే
ఎంత తుఫానునైనా, ఎంత ఒడిదుడుకునైనా, ఎంత భయాన్నైనా, ఎంత పేదరికానైనా, ఎంత శ్రమనైనా, ఎంత శోధనైనా తట్టుకొని నిలవడానికి విశ్వాసం అనే వేర్లు ఎవరి దగ్గర లేదు. అవిశ్వాసం, అపచయాలతో మన జీవితాలు మూడు వెంటబడి ఉన్నాయి. అందుకనే దేవుడు అన్నాడు, ఈ 4 పురుగులు ఏదో మన కంటికి కనబడుతున్నటువంటి చిన్ని కాళ్ళ కింద వేస్తే నలిపేస్తే నలిగిపోయి అంత బలహీనమైన పురుగులు అనుకుంటాం, కానీ అల్పమైనవి పెద్ద పెద్ద జీవితాలను పాడు చేసేస్తుంది. ఒకసారి నీ జీవితం వైపు తొంగి చూసుకో, నీ కుటుంబం వైపు చూడు. పేరుకు మనము క్రైస్తులుగా ఉన్నాం, కానీ దేవుడి పిల్లలుగా పిలువబడుతున్నాం, కానీ ఏమి దేవుడు ఆశించినటువంటి ఆత్మఫలాలు ఎక్కడున్నా? ఏ గొంగళ పురుగు వచ్చి పేసేస్తుంది మీ బిడ్డల జీవితాన్ని? పిల్లలు ఎదిగారు, కానీ వారిలో నుండి రావాల్సినటువంటి పిల్లల యొక్క ప్రతిఫలాలు లేకపోతున్నాయి. రోషం తెచ్చుకోవచ్చు తల్లిదండ్రులు భారం తెచ్చుకొని దేవుడి సన్నిధిలో ప్రాధాన్యపడాలి కదా. ఈ 4 పురుగులు వచ్చి వారి జీవితాలన్నీ ఎంత సర్వనాశనం చేసేసి, పైకి చెట్లులాగా విశ్వాసలాగా ఉన్నామంతే, ఆకు లేదు, పూత లేదు. పైకి దేహాలు ఉన్నాయి, కానీ అందులో ఆరోగ్యాలు మాత్రం లేవు. వేరు లేక నిలవబడలేని స్థితిలో నిరాధారంగా గాలి వానల చేత పట్టబడి నిరీక్షణ లేని వారి స్థితిలో మనం ఉండిపోయాం. ఇలాంటి పతన స్థితిలో దేవుడి తట్టు తిరగాల్సిన మానవుడు తిరగక ఇంకా వ్యతిరేకంగా జీవిస్తుంటే, ప్రేమ క్షామన దేవుడు, అత్యంత కృపాచరిత్రలు కలిగి ఉన్నవాడు దేవుడే ఓ ప్రవక్తతో ఇలా మాట్లాడి, యోవేలు వారు నా యుద్ధకు రాకపోయినాను, నువ్వే నా ప్రతినిధిగా వారి మధ్యలోకి వెళ్ళి మాట్లాడు. హల్లెలూయా. ఎంత పాడైపోయి పత్రమైపోయినా సరే వారు నా యుద్ధకు మాత్రం రావట్లేదు, నువ్వన్న వెళ్ళి ఇది యెహోవా వాక్కుగా చెప్పు. ఇది దైవజనుడైనటువంటి యోవేలు వాక్కు కాదు, లేదా జోసెఫ్ గారు మాట కాదు, లేకపోతే నేను వచ్చి మాట్లాడుతున్న మాట కాదు. ఇది ఎవరి మాట? దేవుని మాట. ఏమన్నాడు ఆయన అంటే, ఇప్పుడైనాను నా పిల్లలు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించొచ్చు, మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రమ్మని చెప్పు అన్నాడు. మనకి లేని ఆలోచన ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. మనం ఆయన తట్టు తిరగలేదు, కానీ దేవుడే ఎవరి తట్టు తిరిగాడు? మన తట్టు తిరిగాడు. ఇంతకు మించిన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఇంతకు మించిన దయ ఎవరినో నేను మనకు లభ్యమవుతుందా? ఓ మాట అడుగుతున్నాను, పిల్లలు మంచిగా ఉంటే ఏ తండ్రి అయినా ప్రేమిస్తాడు. చెడ్డ పిల్లలు తండ్రి ప్రేమించగలుగుతాడు. కానీ దేవుళ్ళు ఉన్న గొప్ప లక్ష్యం ఏంటో తెలుసా? వీళ్ళు అవిధేయులు అన్న సంగతి తెలుసుకోవడం, వారి మీద అపారమైన ప్రేమ పెంచుకోవడం. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, నా పిల్లలు నేను పెంచాను, పెద్దవాళ్ళుగా చేశాను. ఎద్దుకు తెలిసింది, గాడిదకు తెలిసింది, రోజు గడ్డి ఎవడు ఎడుతున్నాడు, ఎవడు కడుతున్నాడు, వాడికి దాని బాగోగులు ఎవడు చూస్తున్నాడు, తన సొంత యజమానుడు ఎవరో వాడికి తెలిసింది. కానీ నా పిల్లలకి నేను ఎవరో. ఇంతకు మించిన ఏడుపు. ఇది ఎంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? దేవుని తట్టు తిరగక, దేవుని మీద ఆధారపడక నువ్వు నేను పత్రమై విఫలమవుతున్న మనసుని గుర్తుపెట్టుకో. అందుకని దేవుడు అన్నాడు, ఇప్పుడైనా నా పిల్లలు నా యొద్దకి. యోవేలు గ్రంథమే కాదు, బైబిల్ అంతట్లో ఎక్కువగా మాట్లాడిన మాట అది. ప్రయాసపడుతున్నావా, భారం మోస్తున్న సమస్త జిల్లారా, ఆయన పిలిచాడు మానవ జాతిని, కానీ నువ్వు పిలవలేదు ఎప్పుడు ఆయన. మానవుడు ఎప్పుడు ఆయన ఆశ్రయించలేదు. దేవుడే మనిషి దగ్గరికి, ఈవెన్ ఆదికాండం 1వ అధ్యాయం నుంచి కూడా పత్రమైన ఆదామును ఆయనే పిలిచాడు, కానీ ఆదాము మాత్రం ఎప్పుడు పిలవలేదు. మానవుడు దేవుడితో తిరగడం అలవాటు చేసుకోలేకపోయాడు, కానీ దేవుడు ఉండలేడు కదా తన పిలవలేకపోతే. తన పోలికలో తన సారూప్యంలో చేయబడిన మానవుడు, ఆయన అరచేతిలో చెక్కబడిన మానవుడు, ఆయన ఉనికి లేకపోతే బ్రతకలేడు అన్న సంగతి తెలిసి తన పిల్లలకి తానే అన్ని అవడానికి పత్రమైన విస్తారమైన ప్రేమతో పిలుస్తున్నాడు. ఏమని తెలుసా? ఎప్పుడైనా నా యొద్దకు మీరు తిరిగారు ఉపవాసంతో. ఆయన చెప్పిన మాట, సావుకుడు లేకపోతే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన మాట కాదు. ఎలా రమ్మన్నాడు ఆయన వచ్చేటప్పుడు? ఉపవాసంతో. చెప్పండి ఎలాగా? ఉపవాసం అంటే అన్నం మానేసి, అంతేనా? అలా చూస్తున్నారు ఏంటమ్మా?
మనకు అర్థమైంది అదే కదా. కానీ నేను మాట చెప్పు, ఉపవాసం అంటే తినకుండా ఉంటే ఉండండి, నేనేం కాదన్న. కానీ ఆయనకి కావాల్సింది నీ కడుపులో అన్నం మెతుకు లేకపోవడం కాదు. అసలు ఏమీ లేని చిన్న అన్నం మెతుకు కూడా లేకుండా ఖాళీ కడుపుతో వస్తే దేవుడు ప్రేమిస్తాడు, లేకపోతే ఆయన దయ వస్తుందని కాదు. మనలో తిరుగుబాటు అనేది లేశమంతనే లేని ఒక హృదయంతో దేవుని ఎదుగు రావాలి. కడుపులో అన్నం లేదు అందుకే దేవుడు ప్రేమిస్తాడు అనుకో. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఖాళీ కడుపు అని అర్థం కాదు. ఖాళీ అయిపోయిన హృదయంతో దేవుడు తగ్గుతాడు. ఇందులో దేవునికి విరోధమైన దేని ఉండడానికి వీల్లేదు. దేవుని కోపానికి కారణమైనది ఏది మన హృదయాలు ఉండడానికి వీల్లేదు. అన్నం లేని కడుపు ఎలాగైతే ఉపవాసం అనుకుంటామో దేవుడు మెచ్చుకున్నది ఏంటో తెలిసి ఖాళీ కడుపు కాదు, ఖాళీ అయిపోయి దావీదు అందుకే శుద్ధ హృదయాన్ని నాలో దీన్ని పగలగొట్టు, దీన్ని విరగొట్టు, దీన్ని నలగొట్టు. ఈ హృదయం నన్ను మోసం చేసి పాము వైపు లాక్కెళ్ళింది ప్రభువా. అందుకనే మానవుడు తన హృదయాన్ని దేవుని యొక్కకు తీసుకొచ్చి ఇది దేవునికి ఎంతో విరోధంగా బ్రతుకుతున్నందుకు దానిలో దేవుని వాక్యాన్ని నింపాలి. అది దేవునికి విధేయకరంగా మనమే దాన్ని మలుచుకోవాలి. దేవుడు అందుకే అన్నాడు, నా పిల్లల్ని హృదయపూర్వకంగా, మనపూర్వకంగా అంటే అర్థం ఏంటంటే హృదయపూర్వకంగా. ఎవడో చెప్పాడంటే రమ్మకండి, బలవంతం పెట్టి ఇక్కడికి నడిపిస్తే అలా రావద్దు మీరు. నేను దేవుడి తట్టు తిరిగితేనే బ్రతుకుతాను అని నీ అంతరాత్మకు అర్థమైతే రామన్నాడు దేవుడు. అంటే నేను లేకుండా ఫలించలేను, ఆయన ఉనికి లేకపోతే నా ఊపిరి ఎక్కడిది, ఆయన లేకపోతే నాకు సత్యం ఎక్కడిది, జీవం ఎక్కడిది, ఆయనలోనే సమస్త నిగుడి ఉంది కదా, నాకు ఆయన కావాలి అని ఏ అంతరాత్మ అయితే, ఏ హృదయం అయితే, ఏ మనసు అయితే ఆయనను కోరుకుంటుందో అలాంటి వాళ్ళు రండి. ఎవరాని ఒకటి చేత ప్రోత్సహించబడిన వాళ్ళుగా రావద్దు అన్నాడు. మీరు అడగవచ్చు, ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తే ఇప్పుడు గొంగళ పురుగులు వచ్చి ఆము తినేసి, పూత తినేసి, సారం తినేసి, వేరు కూడా తినేది. ఇప్పుడు దేవుడి దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు చెట్టు అనేది ఉంటే ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తే ఏదో ఒక చిగురిస్తాడు, లేకపోతే ఏదో కొమ్మలు వేస్తుంది, లేకపోతే మళ్ళీ ఒక పూత పూసేలా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన జీవమై ఉన్నవాడు కదా. సో ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆధారం ఉంది. అసలు వేరు కూడా లేకపోతే ఇప్పుడు దేవుడు ఎందుకు రమ్మంటాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆధారం ఏమీ లేని దినాల్లో, లేకపోతే ఆశ ఏమీ లేక ఒకవేళ శూన్యమైపోయిన పరిస్థితిలో దేవుడు ఎందుకు రమ్మంటాడు అంటే ఆయనకి అసాధ్యమైన దేవుడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అసలు ఖాళీ అయిపోయిన తర్వాత దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు. ఏమి లేని శూన్యంగా జీరోగా మారిపోయిన తర్వాత దేవుడి తట్టు తిరిగితే ఎలా వృద్ధిలోకి తీసుకొస్తాడు. బైబిల్లో ఒక మాట చెప్తాను. ఆయన అధికరణంలో ఒక మాట ఉంటుంది, వారిని పురుషులుగాను స్త్రీలుగాను ఏం చేశాడంట ఆయన సృజించాను. చెప్పండి, ఏమని ఉంటుంది ఆ పద్ధతి? మళ్ళీ ఏం చేశాడంట ఆయన? చేసానని ఉండదు, నిర్మించానని ఉండదు, ఏమన్నా ఉంటుంది మొదటగా సృజించాను. తెలుగులో సృజించానని ఉంది, ఇంగ్లీష్లో క్రియేషన్ అని ఉంది. కానీ హీబ్రూలో భారా అనే పదాన్ని వాడారు. విన్నారా? ఏంటిది భారా? చెప్పండి ఏంటిది? సృజించాను అన్న దగ్గర ఇంగ్లీష్లో క్రియేషన్ అంటే హీబ్రూలో ఏముందంటే భారా అని. భారా అంటే అర్థం ఏంటంటే టు మేక్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఏమీ లేని దాంట్లో నుండి నిన్ను నన్ను తీశాడంట. ఏమీ లేని దాంట్లో. అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఒక కర్రీ వండాలి, ఎలా వండుతారు చెప్పండి మీరు? పాపం వండుతాం కూడా రాదు అనుకోండి, మీకు ఎలా చూస్తున్నారు చూడు. ఒక ఉల్లిపాయ, టమాటా, మీరేం వండుతారో చెప్పండి. మీరేం చెప్పలేం కాదు, నేను కూడా ఏమి ఎంక్వైరీ మామూలుగా అడుగుతున్నా. మనకి ఏ కూర అయినా చెయ్యాలంటే ఉన్న దాంట్లో నుండి ఏం చేయాలా? చేయాలి. ఏమీ లేని దాంట్లో ఖాళీ తాకేట్టు ఎవరు చేస్తాడు చెప్పు? పాత్ర పొయ్యి మీద అయితే ఎవడు వండుతాడు? ఎవడు వండడు. ఉన్న పదార్థాలతోనే చేయాలా. అదే దేవుడి దగ్గర అయితే చుట్టూ అరణ్యం ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే ఆహారం ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాడా? ఆకాశం. ఎన్నో రుజువులు ఉన్నాయి. మేమున్నది అరణ్యం, ఇక్కడ మనుషుని యొక్క సంచారం లేదు, మాకు ఎలా పోషణ? నేను ఉన్నది కేరుతూ వాకు దగ్గర, నాకు ఆహారం ఎక్కడంటే నువ్వు ఎందుకలా మౌనంగా ఉండగలిగితే కాకైనా రావచ్చు, లేకపోతే ఆకాశమైనా తెరవబడవచ్చు. డొక్క ఉండదు, డొక్క అంతా నింపి నేను సమృద్ధిగా దీవించగలుగుతాడు.
ఆయన ఎంత సమర్థుడో లేఖనాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఇలా ఎంటీ అయిపోయిన లైఫ్ లో నుండి దేవుడు ఎలా తీసుకురాగలుగుతాడు? నిజానికి మనం కోల్పోయాం అనుకోండి. ఇప్పుడు వీళ్ళు కూడా పంటలన్నిటిని ఏం చేశారు? కోల్పోయారు. భూమి నుండి వచ్చేది లేదు, తోటల నుండి వచ్చే ఆహారం ఏం లేదు, అంతా కోల్పోయారు. ఇప్పుడు ఈ కోల్పోయిన స్థితిలో నుండి, చేజారిపోయిన పరిస్థితి నుండి దేవుడు ఎలా మరలా వారిని రెన్యూ చేయగలుగుతాడు, రీబిల్డ్ చేయగలుగుతాడు, లేకపోతే దాన్ని ఎలా దేవుడు నూతనపరచగలుగుతాడు? మీకు మాట చెప్పాలి కదా. దేవుడు ఎందుకు రమ్మన్నాడంటే ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎందుకు వస్తే కోల్పోయినది ఎలా తిరిగి సంపాదించుకుంటాం? ఆయనలో ఉన్న శక్తికి గల కారణాలు ఏంటి మీకు అర్థం అవ్వాలంటే, ఏదైనా ఒకడు కోల్పోయాక నాకు ఇది కావాలి అని మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతగాడు ఏదైనా చేయాలంటే ముందు అతనికి కాలముతో ముడిపడే పరిస్థితులు ఉంటాయి. విన్నారా? దేనితో? కాలము. చెప్పండి అన్నమాట. మీరు మాట్లాడితే మీకు అర్థం అవుతుందని నాకు అర్థం అవుతుంది. మీరు అలా సీరియస్గా ఉంటే నా లాంగ్వేజ్ ఏం ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. అర్థమవుతుందిగా ప్రాపర్గా నా లాంగ్వేజ్? హలో చెన్న మిమ్మల్ని చెప్పండి, అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఒక వ్యక్తి తీర్చాలంటే ముందు అతనికి దేనితో సంబంధం ఉండాలా? కాలముతో. చెప్పండి, ఎంతో అంటే మీకు అర్థం అవడాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నేను అనుకుందాం, ఒకవేళ ఏదైనా స్ట్రోక్ వచ్చి పడ్డాను అనుకో, మీరు హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ గారు చెకప్ చేసి ఏమంటారు తెలుసా? సారీ సార్, ఒక అరగంట ముందు తీసుకురావాల్సింది, నేను ఏదో చేసేవాడిని అంటారు. ఆడనే ముందు మాట ఏంటి? ఒక అరగంట ముందో ఒక గంట ముందో తీసుకొస్తే అంటాడు. ఆ గంట అరగంట మనకి తెలిస్తే ఆడ దగ్గరికి వెళ్తాం అసలు వెళ్ళం కదా. మనకి కాలం తెలీదు, ఆడికి కూడా కాలం తెలియదు కనుక వాడు ఒక మాటలో చెప్పేస్తాడు, టైం అయిపోయింది ముందు తీసుకొస్తే బాగుండాలి. ఎవరు తెలుసా ముందు అనేది? ఎవరికి? కానీ యేసు ప్రభువు వారికి కాలం తెలుసా? చదువు ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం దగ్గరికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. చదవండి తల్లి. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అన్నాడు. మరలా చూడండి, చూడండి నా వైపు చూడండి సార్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎన్ని కాలంలో ఉన్నాడంట ఆయన? 3 కాలాలు ఉన్నాయి మనకి. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. వాడుక భాషలో చెప్తున్నాను. జరిగిపోయిన కాలం, జరుగుతూ ఉన్న కాలం, జరగబోయే కాలం. చదువుకున్న వాళ్ళకి ఈ కాలాలు ఎలాగ అర్థమవుతాయి అంటే పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని 3 కాలాలు ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంతగా నువ్వు నేను ఏ కాలంలో ఉన్నావు? కొంతమంది ఇంకా డౌట్, ఏ కాలంలో ఉన్నారు అలాగే తెలియలేదు. మనం ఉన్నది ఏ కాలం అంటే జరుగుతూ ఉన్న కాలం. మరి జరిగిపోయిన కాలం ఏమవుతుంది? చచ్చిపోయినాడు. మీరు అలా చూస్తే నాకు డౌట్ అవుతుంది. చెప్పండి, చచ్చిపోయినాడు ఉండే కాలం ఏది? జరిగిపోయిన కాలం. బ్రతుకుతూ ఉన్నవాడు ఉండే కాలమేమో జరుగుతూ ఉన్న కాలం. పుట్టేవాడు ఉండే కాలమేమో జరగబోయే కాలం. అంటే ఉంటే ఈ కాలంలో ఉంటాం, పోతే ఆ కాలం ఉంటాం. వస్తే ఎన్ని కాలాలు ఉన్నాయి? 3 కాలాలు. మనం ఇంతకే ఒక కాలంలోనే ఉంటాం. అందుకే చెప్పాను, ఉంటే ఈ కాలంలోనే ఉంటాం, చచ్చిపోతే. కానీ యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? నేను ఒకేసారి 3 కాలాలలో నివసించగల దేవుడను. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన ఒకేసారి ఎన్ని కాలాల్లో నివసించేవాడు? ఆయన 3 కాలాలలో నివసించగలవాడు. ఈయన దగ్గరికి ఏ మానవుడు తిరిగి వచ్చినా సరే, నువ్వు ఏ కాలంలో ఏ సమయంలో ఎక్కడ ఎవరి వల్ల దేని చేత కోల్పోయినా పోగొట్టుకున్నా ఈయన దగ్గరికి తిరిగి రాగలిగితే కోల్పోయిన దాంట్లో నుండి సమస్తము నీకు ధారాళంగా అనుగ్రహించగలిగేవాడు. హల్లెలూయా. ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చామంటారు, ఎదవని పొమ్మలేదు ఎప్పుడు ఎవరిని అన్నాడా? నా వల్ల కాదు అన్న మాట కూడా ఆయన నోట ఎప్పుడు రాలేదు. సమస్తాన్ని బాగు చేయగలిగిన గొప్ప దేవుడు. మీకు అర్థం అవడానికి, యాయిరు కూతురు చనిపోతే అందరూ గొళ్ళు అని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి వయసు ఎంత? 12 సంవత్సరాలే. అచ్చట ముచ్చట తీరకుండా చచ్చిపోయింది చిన్న పాపని అందరూ ఏడుస్తూ ఉన్నారు.
యాయిరు పెద్ద పలుకుబడి కలుగున్నవాడు, రాజకీయవేత్త, రోమ అధికారంలో పనిచేస్తున్నవాడు. సో ఇప్పుడు యాయిరు ఏమన్నాడు తెలుసా? ఈ యాయిరును పలకరించడానికి చాలా మంది వచ్చారు, రావడానికి వచ్చారు, కానీ ఎంతసేపు ఉంటారు వచ్చినాడు? చచ్చిపోయిన శవం దగ్గర అందరూ చాలాసేపు ఏడ్చినా సరే 1 గంటకు 2 అయ్యేసరికి ఇంకా అందరూ మెలుగొచ్చి మాట్లాడండి వాచ్యం చూపిస్తాడు. దాని అర్థం ఏంటి? త్వరగా ఉన్నట్టు పంపించేది, మనం ఎవరింటికి అక్కడ వెళ్ళిపోవచ్చు. ఎందుకురా అంటే యాయిరు పోయిన ప్రాణం తిరిగి తెచ్చే బాధ్యత మన చేతిలో లేదు. కాలంతో పాటు ఏమైపోవాలి? మనం కొట్టుకుపోవాలి. ఏమాత్రం ఏం చేద్దాం? యాయిరానికి ఎంత డబ్బున్నా పలుకుపడున్నా కూతురు నువ్వు బతికించుకోలేవు. ఇలా మానవుడు కాలంతో పాటు కొట్టుకెళ్ళిపోతుంటే కాలానికి ఎదురు ఎత్తగలిగిన వాడు అక్కడికి వచ్చాడు. ఎవరైనంటే నేను ప్రకటిస్తున్న నజరుడిని యేసు. హల్లెలూయా. అందరిలాగా బాధపడితే ఆయన మాట్లాడలేదు, కానీ చిన్నదానా లేపు అన్నాడు. ఆ మాట చెప్పగానే ఆ అమ్మాయి నిద్రలో నుండి లేచిన అమ్మాయి ఎలాగైతే సులువుగా లెగుస్తుందో అలా దేవుడు అమ్మాయిని తన మరణ స్థితిలో నుండి జీవముతో తిరిగి లేపడాలి. ఎందుకని చెప్పనా? యాయిరు కూతురు ప్రాణం గురించి ఇందాక నేను చెప్పాను. ఉంటే మనం ఏ కాలంలో ఉంటాం? జరుగుతూ ఉన్న కాలం. పోతే జరిగిపోయిన కాలంలో ఉంటాం. ఒకవేళ రావాల్సి వస్తే జరగబోయే కాలం. ఇప్పుడు యాయిరు కూతురు ప్రాణం చచ్చిపోయిందంటే ఏ కాలానికి వెళ్ళినట్టు? జరిగిపోయిన కాలానికి. యేసు ప్రభువు ఆ కాలానికి వెళ్ళి అమ్మాయి ప్రాణాన్ని తన చేతిలోకి తీసుకొని జరుగుతూ ఉన్న కాలంలో ఆమె దేహంలో ప్రవేశపెట్టి జరగబోయే భవిష్యత్తుతో దేవుడు దీవించాడు. ఎందుకు దేవుడు మనిషిని పిలుస్తున్నాడంటే నువ్వు కాలం అనేది ఒకదానిలోనే ఉన్నావు, కానీ నేను 3 కాలాల్లో ఉన్నాను. నువ్వు ఏ కాలంలో పోయినా సరే అని నేను తిరిగి తీసుకురాగలిగిన దేవుడు నువ్వు. ఉపవాస ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకునేది ఉపవాస ప్రార్థన వల్లనే. హల్లెలూయా. అందుకే నీ సేవకుడు 21 రోజులు, అంతే కదా? ఈ 21 రోజుల్లో నువ్వు ఎప్పటిదాకా ఏం కోల్పోయావు నాకు తెలియదు, ఏమి చేర్చుకున్నావో నాకు తెలియదు. విధేయుడవై దేవుని విజయాన్ని పొందుకోవాలనుకుంటే ఈ రాత్రి అపజయ భారాలని విడిచిపెట్టమని నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. నువ్వు నేను వచ్చింది ఎవరి దగ్గరకు తెలుసా? నా వల్ల కాదు అన్న వాడికి కాదు, నాకు అసాధ్యమైనది ఏది లేదన్న దేవుడి దగ్గరకు వచ్చాను. ఎవరిని ఒట్టి చేతులతో తిరిగి పంపేవాడు కాదు. అందుకే నేను అన్నాడు, ఇప్పుడైనా తిరిగి నా యొద్దకి. యాయిరు కూతుర్నే బ్రతికించలేదా? లాజరును బ్రతికించలేదా? నాయని గ్రామంలో విధవరాలి కుమారుణ్ణి ఆయన ముట్టి బాగు చేయలేదా? సమాధిలో నుండి అంటే పాడిన పుట్టగా వాడిపోయాడు, పాడి మీద నుండి తిరిగి బ్రతకలేదా? ఇలాగా అనేకులు తమ జీవితంలో ఉన్నవి పోగొట్టుకుంటే దేవుడు వారికి అన్ని సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. అందుకనే యోబేలు గ్రంథం 2:12 అన్నాడు, ఎప్పుడైనాను నా యొద్దకు వారిని తిరిగి రమ్మను. స్తోత్రం కలుగునుగా. ఇది ఒక దేవుని పిలుపు. బిడ్డ పెట్టుకున్నావా? ఇది మనుషుడు పిలుస్తున్న మాట కాదు. ఎవరు పిలుస్తున్న మాట? దేవుడు పిలుస్తున్న మాట. ఎవడు లోబడతాడో, ఎవడు దేవుని వాక్యానికి లోబడతాడో ఖచ్చితంగా పిలుపు వెనకాల ఉన్న ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా వాడు పొందుకోగలుగుతాడు. ఎవరికో ఎప్పుడో ఏదో చేశాడని చెప్పేటన్నా నా గురించి ఒక మాట చెప్తాను. మా ఇంట్లో ఇలవేల్పు ఉండేది, మారియమ్మని ఒక దేవత. తాతల కాలం నుంచి ఇలవేల్పుని ఆరాధన చేస్తూ వచ్చారు. నాన్న 4 అన్నదమ్ములు లాస్ట్ పర్సన్. నాన్నకి వివాహమైన తర్వాత శ్రీరామనవమి రోజు నేను పుట్టాను. అందుకు నాన్న ఆంధ్రాలో ఒక పుణ్యక్షేత్రం, అంతర్వేది పుణ్యక్షేత్రం అని అక్కడ తీసుకెళ్లి పురోహితుల చేత నాకు రాము అని నామకరణం చేయించారు. అన్నప్రశ్న అయిపోయింది, నామకరణ కూడా అయిపోయింది. తిరిగి ఇంటికి వచ్చే ప్రయాణంలో ఒక చిన్న జ్వరం పెనుమార్పుకి కారణమయ్యి నా దేహాన్నంతా చాలా హీనపరిచి ఆ జ్వరం ఏమైపోయిందంటే నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయి నడకను కోల్పోయాడు. వైద్యరంగ దగ్గరికి నాన్న తీసుకెళ్ళాడు. ఎందుకంటే కుడికాలకు వ్యాధి వచ్చిన కారణాన్ని బట్టి నాన్న తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 6 నెలల పాటు వైద్యం అందించబడుతూనే వచ్చింది. కానీ చివరికి జరిగిన పరిణామాలు ఏంటో తెలుసా? వైద్యం వెంకటించి వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి కుడికాలుకున్న జబ్బు ఎడమ కాలు కూడా సోకి 2 కాళ్ళు పోగొట్టుకున్నారు. ఒక అవిటి వాటి వైద్యం మీ అబ్బాయికి ఇక జీవితంలో నడక రాదు, తాను బ్రతికినంత కాలం పాముతూ దేకుతూ బ్రతకడం తప్ప వేరే సాక్షి లేదు, తీసుకెళ్ళిపోమని చెప్పేసిన పరిస్థితి. ఆశ చావని నాన్న
ఎక్కని కొండలు లేదు, మొక్కను దేవుడు లేడు, చేయను పూజలు అన్ని చేసి విసిగి వేశారు. ఎవరో చెప్పారు నాన్నకి, ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళవచ్చు కదా. నాన్నకేమో యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. సరే స్నేహితుడు చెప్పాడు కదా అని మీకులాగే వచ్చి దేవుని మందులో కూర్చున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన యొద్దకు వచ్చేవాడు ఆయన ఎంత మాత్రం రుసువైన వాడు. నాన్న ప్రభు మందిరానికి రాగానే ఆకాశం ముందున దేవుడు నాన్నతో ఇలా మాట్లాడాడంట, నా కుమారుడా, నీ కుటుంబం నుంచి నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నా సేవ కొరకు నేను నియమించుకున్నాను, నా దైవ సంకల్పాలు ప్రభు నాతో మాట్లాడుతూ ఈ రోజు నుండి నీ పేరు మోసే, అగ్ని స్తంభం వలె నేను నిన్ను వాడుకుంటానని ప్రభు మాట్లాడు. ఎప్పుడైతే దేవుడి స్వరం మాట్లాడిందో అమ్మని నన్ను కట్టుబాటులతో నాన్న ప్రభు యొద్దకు తీసుకొచ్చాడు. ఇంట్లో వెలివేత మా పెదన, మన పొలాలు ఎదురా మన దేవుళ్ళు ఏంది కాని దేవుడి దగ్గర వెళ్ళామంటే ప్రభును దూషించానన్నా, కానీ ఎన్నడూ పిలవనకు పిలుపు నేను విన్నాను, నా కుమారుడు అని ఆయన పిలిచాడంటే ఈయన కాదా నిజమైన తండ్రి, తన పిల్లలు పిలిచినంత ప్రేమగా పిలుస్తున్నాడని నాన్న ఇంట్లో వెలివేసినా సరే ప్రభు ఎందుకు వచ్చాడు. ఎప్పుడైతే నాన్న ప్రభుని ఆశ్రయించాడో, ప్రభు మీద విశ్వాసం ఉంచాడో, ఏ వైద్య శాస్త్రాలు అయితే నడక రావని చెప్పిందో అదే వైద్య శాస్త్రం కగ్గు తినే రీతిలో నా 2 కాలం ప్రభు స్వస్థపరిచాడు. నేను అదే చెప్తున్నాను, దేవుడు మనం కోల్పోయినవి, పోగొట్టుకున్నవి ఆయన మహిమైశ్వర్యంలో ప్రతి అక్రతను, ప్రతి అవసరతను ఆయన తీర్చువాడై ఉన్నాడు. మనం చాలాసార్లు దేవుని దగ్గరికి రాక కోల్పోతామేమో కానీ ప్రభు దగ్గరికి వస్తే మాత్రం తప్పగా తిరిగి సంపాదించుకోగలుగుతాం. అందుకని యోవేలు గ్రంథం ద్వారా ప్రభు మనతో మాట్లాడింది, ఎప్పుడైనా తిరిగి నా యొద్దకి. ఇక చేయను ఉద్దేశించిన కీడు మీ జీవితంలో చేయను, తిరివేసిన పురుగుల పంటనంతా నేను మరలా నేను మీకు ఇస్తాను, ఇక నా జనులకు ఎన్నడును సిగ్గునొందను అన్నాడు యోవేలు. దేవుని తట్టు తిరిగితే తప్ప ఈ రాత్రి నీకైనాను నాకైనాను ఫలము లేదు, ప్రతి ఫలము లేదు. ఇక పురుగుల చేత మనము పట్టి పీడించబడుతూనే ఉండాలి. ఒక మాట చెప్తాను, ఈ పురుగులు చెట్ల మీదకి వెళ్తే ఆకులు తినేసి, పూత తినేసి, సారం తినేసి, వేరు కూడా తినేసి, ఇవే పురుగులు మన ఇంట్లోకి వచ్చి మన బిడ్డల జీవితంలో మనకి చొరబడితే మన పరిస్థితి ఏంటంటే ఆలోచించండి. ఇవే పురుగులు ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాడు, అతడు చాలా గొప్ప రాజు, కానీ ఆ ఇంట్లోకి పాపము రూపంలో పురుగులు ప్రవేశించడం ప్రారంభించింది. ఆ పురుగుల వల్ల తన కుటుంబం ఏమైందో మీకు అర్థం అవడానికి విషయం చెప్పి ఇన్ టైంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మనందరితో మాట్లాడుకుంటాడు. హల్లెలూయా. అది వసంత కాలం, రాజులందరూ యుద్ధానికి వెళ్ళారు, కానీ దావీదు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. గమనించండి, ఎక్కడికి వెళ్ళాలి అతడు? యుద్ధానికి వెళ్ళాలి, కానీ ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. యూదులు ఒకవేళ ఇంట్లో ఉంటే ప్రతి సాయంకాలం శనగోగులకు వెళ్ళి ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రపు విధుల ప్రకారం వారు సాయంకాలానికల్లా యెహోవా మందిరంలో ఉండాలి. అందుకే కదా యేసు ప్రభువు వారు శిలువలో వేలాడుతున్నప్పుడు 6 గంటల కల్లా ముందే ఎక్కడ పెట్టారు? ఆయన సమాధిలో పెట్టారు. ఎందుకంటే యూదులకు ఒక ఆచారం ఏంటంటే బ్రతుకుంటే శనగోగుల్లోనే మందిరంలో ఉండాలి, చచ్చిపోతే ఎక్కడ ఉండాలి? సమాధిలో ఉండాలి. అది రూలు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసు? యుద్ధానికి వెళ్ళలేదు, దేవుని మందిరానికి కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? మిద్ది మీద. మనందరికి తెలుసు, చూడరాని దృశ్యం చూశాడు, చేయరాని పాపం చేశాడు. అమ్మాయి కబురు పెట్టాడు, నీ వల్ల నేను గర్భవతి. ఏం చేయాలో అర్థం కాని దావీదు, రాజేమో తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, రాజు అధికారం ఉన్నవాడు, ఈమె భర్త యుద్ధంలో ఉంటే ఆ వ్యక్తిని రమ్మన్నాడు. వచ్చాడు. ఊరి అన్నాడు, సార్ ఎందుకు రమ్మన్నారంటే, ఏం లేదురా, యుద్ధం ఎలా జరుగుతుందో అడుగుద్దామని పిలిచాను అన్నాడు. సైనికుడు కన్నా యుద్ధ సమాచారాన్ని మోసుకొచ్చేవాడు ఒకడు ఉంటాడు. వాడిని అడగాల్సిన సమాచారం ఎవరిని అడుగుతున్నాడు? సైనికుడిని అడిగి. మొత్తానికి ఊరి అన్నాడు, యుద్ధం మందేసా, మనమే గెలుస్తామంటే, అయితే ఇంటికి వెళ్ళిపో, యుద్ధానికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు? చేసిన పాపాన్ని దాయడానికి. ఊరి అన్నాడు, నేను వెళ్ళలేను సార్. ఏ? దేవుని మందసం యుద్ధంలోనే ఉంది, సైన్యాధిపతి కూడా యుద్ధంలోనే ఉన్నాడు, నాతోటి సైనికులు కూడా యుద్ధంలో ఉన్నారు, నేను ఇంటికి వెళ్ళి సుఖించడం ఇది సమయం కాదు అన్నాడు. ఓ మాట అడుగుతున్నాడు, మందసం ఎక్కడ ఉందన్నారు? యుద్ధంలోనే ఉందని చెప్పి.
ఒకసారి ఆలోచించు. ఇదే మందసం ఒబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉందని ఎక్కి ఏడ్చింది ఎవరు? అవునా? నా ఇంటికి ఎందుకు రాలేదు, నేనేం తప్పు చేశాను? ఒబేదేదోము ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడిన నీ మనసు నా ఇంటికి ఎందుకు రాలేదని 3 నెలలు ఏడవలేదా దావీదు? ఇచ్చాడే. మరి అలాంటి మనసు ఇప్పుడు యుద్ధంలో ఉందన్నప్పుడు కంటంట నీళ్ళు చుక్క కూడా ఎందుకు కారట్లేదు దావీదుకి? అంతరంగం నిండా పాపము కమ్ముకొని ఉన్నప్పుడు దేవుడు కూర్చున్న సంగతులు వినబడినా సరే ఈ శరీరానికి ఆత్మకి ఎటువంటి చలనం ఉండదు. దేవుడు మాట్లాడే లెక్క ఉండదు, దైవజనుడన్న లెక్క ఉండదు, దేవుడి సన్నిధి భయం ఉండదు. ఎందుకో తెలిసి అంతరాత్మలో ఉండాల్సిన భయం పాపము చేత కమ్మబడి ఉన్నప్పుడు లోకమంతా గుడ్డోడికి గుడ్డుకి ఎలాగైతే చీకటిగా కనబడుతుందో పాపము చేత నింపబడిపోయిన హృదయం కూడా దేవుడి సత్యానికి లొంగాలని అనిపించదు. కఠినమైపోయిన హృదయంగా దావీదు జీవితం ఇక్కడ మనకు కనబడుతుంది. వెళ్ళట్లేదని మరణానికి రచించాడు దావీదు. వైట్ పేపర్ తీసుకొని దాంట్లో ఏదో రాసి ఫోల్డ్ చేసి ఊరియాకి ఇచ్చి యుద్ధ సైన్యాధిపతి అని యోబాబుకి ఇమ్మన్నాడు. ఏం రాసేది? ఎందుకంటే యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఊరియాని యుద్ధంలో ఫ్రంట్ లైన్లో పెట్టి చంపించేమన్నాడు. అలాగే చేశాడు. ఊరియా చచ్చిపోయాడు అన్న సమాచారం ఊళ్ళోకి రాగానే బత్షెబ అనే భార్య గొల్లు అని ఏడుపు. ఎందుకు? కడుపులో ఎవరు పెరుగుతున్నారు? బిడ్డ. తాను విధవరాలైతే పర్వాలేదేమో కానీ బిడ్డ ఏమైపోయాడు? ఇప్పుడు అనాథ అయిపోయాడు. ఎట్లా బతకాలి? దావీదు ఊరియా చచ్చిపోయాడన్న సమాచారం తెలియగానే దావీదు రథాలు బత్షెబ ఇంటికి వెళ్ళగానే బత్షెబ రథం ఎక్కింది. రథాలు దావీదు ఇంటికి తీసుకొస్తే దావీదు మీద కారం ఏర్పడి బత్షెబ ఎడుతూ మొదలెట్టింది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం ఏంట? దావీదు ఆ తర్వాత ఏం చేశాడో మనందరికి తెలిసిందే. ఆమె మెడలో 3 ముళ్ళు వేసి ఆమెను తన భార్యగా చేసేసుకున్నాడు. ఇక్కడతో కథ అయిపోయింది అనుకున్నాడు దావీదు. నేను చేసింది ఎవరికి తెలియలేదు అనుకున్నాడు. కానీ దావీదును ఎలా పట్టుకోవాలో దేవుడికి బాగా తెలుసు కదా. అందుకని దావీదు ఇంటికి నాతానని ప్రవక్తను పంపించాడు. యోవేలును ఇప్పుడు ఇశ్రాయేలు మధ్యలోకి ఎలాగైతే పంపించాడో దావీదు ఇంటికి కూడా దేవుడు ఎవరిని పంపించాడు? నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు నాతాను చూడగానే అన్నాడు, ఏమి సార్ ఇటు వచ్చారంటే, ఏమి లేదు, దేవుడు కథ చెప్పరమ్మన్నాడు, నీకు అందుకే వచ్చాను అన్నాడు. కథ ఏం కదా అని అంటే 100 గొర్రెలు కలిగిన ఓ ధనవంతుడు ఉన్నాడంట నీ దేశంలో. ఆ 100 గొర్రెలు కలిగిన ధనవంతుడు ఇంటి ముందు ఒక పేదోడు ఉన్నాడు. వాడికి ఒకే ఒక ఆడగొర్రె ఉంది. ఈ 100 గొర్రెలు కలిగిన ధనవంతుడి ఇంటికి ఓ బంధువు వచ్చాడు దూరం నుండి. ఆ బంధువుకి ఒక్క గొర్రెను కూడా వండి భోజనం పెట్టలేదు. పేదవాడు కలిగిన ఒకే ఒక ఆడగొర్రెను చంపి వాడికి భోజనం పెట్టాడు. ఈ ధనవంతుడిని ఏం చేయాలంటాం అన్నాడు దావీదుతో. దావీదుకి వెంటనే కోపం వచ్చేసింది. పేదవాడు గొర్రెల మీద వీడికి ఎందుకు కన్ను పడింది? ఆ 100 గొర్రెలు ఏదో ఒక గొర్రెను వండుకొని భోజనం పెట్టవచ్చు కదా తన స్నేహితుడికి, బంధువుకి. వాడెవడో ఈ పని చేశాడు కనుక కనికరము లేక వాడు ఈ కార్యం చేశాడు. చదవండి అన్నమాట 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. వాడు కనికరము లేక ఈ కార్యమును చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఎన్ని గొర్రెలు చెప్పండి అమ్మా, ఎన్ని గొర్రెలు ఇవ్వాలంటున్నాడు? ఏ ఒక సహజంగా మాట ఆలోచించండి. ఒక గొర్రెకు 4 గొర్రెలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఒక గొర్రెకి ఎన్ని ఇవ్వాలి? మాట్లాడండి. ఎవరి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుని 200 ఇస్తామా 100 ఇస్తామా? చెప్పండి సార్, అవునా కదా? మరి 4 వంతులు ఎందుకు ఇవ్వాలంటున్నాడు? సంపిత ఒకటైతే 4 ఎందుకు ఇవ్వాలి? పొట్టించాకయ్యా ఎవరి యొక్కైనా ఒక వంతు అన్యాయంగా తీసుకుంటే ఎన్ని వంతులు ఇస్తానన్నాడు? వాయ్ పాపం యొక్క తులాభారం చూస్తే ఎన్నంతలది? 4 వంతులు. పాపానికి వెల చెల్లించడం మానవుడి తరం కాదు. నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం. 4 గొర్రెలు ఎందుకు ఇవ్వాలి? లేఖనం ఏం చెప్పింది ఒకసారి రండి. నిర్గమకాండము 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మేసిన చంపేసిన ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఉందా లేఖనం? చూడండి. ఎద్దు అయితే ఎన్ని ఇవ్వాలి?
అయితే వాళ్ళంట గొర్రె అయితే ఎందుకు 3 కారణాలు ఉన్నాయి. అమ్మ ఇటు చూడాలి. 3 కారణాలు ఉన్నాయి. నీవు కలిగి ఉన్న గొర్రెను నీకు తెలియకుండా దొంగిలించేసిన, నీకు తెలియకుండా చంపేసిన, నీకు తెలియకుండా దాన్ని అమ్మేసిన, ఈ 3 కారణాలు ఏ కారణం బట్టి అయినా ఎద్దు అయితే 5 ఇవ్వాలి, గొర్రె అయితే 4 ఇవ్వాలి. దావీదు ఇప్పుడు దేవుడు గొర్రెల కథ వచ్చి చెప్తే 4 గొర్రెలు ఇవ్వాలన్నాడంటే దావీదుకి ధర్మశాస్త్రం బాగా తెలుసు, అర్థమైపోతుందిగా మనకి. ధర్మశాస్త్రపు లెక్కను దేవుడి దగ్గర చెప్తున్నాడు. వెంటనే నాతనేమన్నాడు తెలుసా? అయితే ఆ 4 గొర్రెలను సమర్పించుకోవాల్సిన మనుషుడు నువ్వే. దావీదు చంపింది ఒకడిని, కానీ ఇప్పుడు అతను ఎంతమందిని దేవునికి తిరిగిస్తానని ఒప్పుకున్నాడు? అది గొర్రె అయితే 4 కాదు 40 ఇవ్వచ్చు. గొర్రె అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 100వ కీర్తన ప్రకారం ఆయన మేపిడి గొర్రెను ఎవరు? మనమే. గొర్రెలను దేనితో పోల్చాడు అంటే మనుషులు ఎవరితో పోల్చాడు ఆయన అంటే ఇప్పుడు ఊరియాని 1 గొర్రెను చంపితే దావీదు ఇచ్చుకోవాల్సిన గొర్రెలన్నీ 4 బిడ్డలు ఇవ్వాలి. అవిధేయత మొదట చాలా సంతృప్తినిస్తారు. పాపం ఎప్పుడు చాలా సుఖాన్ని పరిచయం చేస్తారు. తిరుగుబాటు మనం ఏదో సాధించామన్నట్టు చూపిస్తాం, కానీ తర్వాత దాని ప్రతిఫలం చెల్లించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆ సంతోషం ఎప్పుడు ఏడుపు తప్ప, గుండెల్లో భయం తప్ప మరేమి. ఆరంభం బాగుంటుంది, కానీ దాన్ని దేవుడు వెల చెల్లించమన్నప్పుడు మాత్రం మన వల్ల. దావీదు ఇక్కడ దాకా కథలేడు, కానీ ఇప్పుడు దేవుడి దగ్గర కథ అనడానికి ఎందుకో తెలుసా? దేవుడు దావీదును పట్టుకున్నాడు. పాపము మనం ఏనాటికైనా పట్టుకుంటుంది. దావీదు జీవితంలో కూడా జరిగింది అదే. ఇప్పుడు ఎంతమందిని ఇచ్చుకోతాను? 4 ఇచ్చుకోవాలి. సహజంగా దావీదు 20 మంది పిల్లలు అన్నాడు. దావీదుకి సంతానం ఎంతమంది అనుకున్నారు? 20 మంది. హెబ్రోన్లో కొంతమంది, యెరూషలేములో మరికొంతమంది, 19 మంది మగపిల్లలు, ఒక్క ఆడపిల్ల తామారు. దావీదుకి 20 మంది పిల్లలు. ఇప్పుడు తాను చేసిన ఒక పాపానికి ఎంతమందిని ఎలాగించుకున్నాడు చెప్పనా? బత్షెబాతో ఓ కుమారుడు కంటే దేవుడు మొత్తగా వాడు ఏమయ్యాను? చచ్చిపోయాడు లేదు. రెండోవాడు అధోనియా. తండ్రి బ్రతుకుండగానే తన్ను తానుగా రాజుగా ప్రకటిస్తుంటే యోవాబు అనే సైనికుడు అతని మీద పడగ ఊపిరాడక చచ్చిపోయాడు. ఎంతమంది? 2. అమ్నోను చెల్లెల వరుసైన తామారుతో చైరను అగత్యం చేస్తే ఈ తామారు అబ్షాలోము అనే అన్నకి గారాలో చెల్లింది. అన్నయ్య చేర్చాడన్న సంగతి తెలియగానే అబ్షాలోము 2 సంవత్సరాల పగలతో రగిలిపోతూ దాచుకొని గొర్రె బొచ్చు కత్తిరించే రోజున భోజనం పెడతానని రమ్మని చెప్పి ఆ రాత్రికి రాత్రి అబ్షాలోము అమ్నోను అనే అన్నయ్యని ఏం చేశాడు? చంపేశాడు. ఎంతమంది చెప్పండి? 4వవాడు అబ్షాలోము తండ్రిని అరణ్యానికి తరిమేసి కంచరగాడి మీద ప్రయాణం చేసుకుని వస్తుంటే అతని వెంట్రుకలు మస్కి వృక్షానికి చిక్కుకొని నేలంతగా వేలాడుతుంటే యోవాబు వచ్చి బాణం తీసుకొడితే అది రిప్స్లో హార్ట్లో దూసుకొచ్చి అబ్షాలోము అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎంతమంది? లేఖనం ప్రకారం 1 గొర్రెను చంపి ఎన్ని గొర్రెల సమర్పించుకున్నాడు? దావీదునే వదలడం దేవుడు నిన్ను నన్ను వదులుతాడా? హృదయానుసారుడైన దావీదు విషయంలోనే దేవుడు మారకుండా ఉంటే నీ విషయంలో నా విషయంలో ఎలా మారుతాడు? పాపం నిన్నైనాను నన్నైనాను దావీదునైనా ఎవరినైనా వదలు. అందుకే కదా దేవుడు భయపడుతూ చెప్పింది పాపం వల్ల వచ్చిన జీతం. యోవేలు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత తప్పు చేసినా, నీ జీవితం ఎంత మురికిగా ఉన్నా తిరిగి నా యొద్దకి. అదే 2:13 కూడా అంటాడు, నేను అత్యంత కృపగలవాడు, శాంతమూర్తి. ఇంకేమన్నాడు? కరుణా వాత్సల్యము గలవాడు. వాత్సల్యుడు చెప్పండి ఎవరైనా? వాత్సల్య సంపూర్ణుడు అంట. వాత్సల్యత అంటే అర్థం ఏంటి? ప్రేమ వేరు, కనికరము వేరు, జాలి వేరు, దయ కూడా
వాత్సల్యత అంటే ఒక్క మాటలో చెప్పడానికి నా దగ్గర పదం లేదు, కానీ మీకు అర్థం అనుకో మాట. మనం అమ్మ కడుపులో 9 నెలలు నమ్మలేము. మనం ఉన్న నీరేంటిది? ఉమ్మని. మంచిదా చెడ్డ? చెడ్డది, మంచినీరు కాదు. ఉమ్మ నీరు అంతా భయంకరమైన ఇలా కనపడదు నేను, కానీ దాని వెనక చాలా ప్రయాసం ఉంటుంది. 9 నెలల రక్తస్రావం అంతా కూడా అందులో ఉంటుంది. అంతా ఇలాగ చెప్పొచ్చు లేదో తెలియదు, కానీ ఒకరు వచ్చేది చాలా బ్యాట్స్మెన్ వస్తారు. అలాంటి దాంట్లో మనం ఉంటే బయటకు వచ్చేసరికి అదంతా శరీరానికి ఏమైపోతుంది? పాచి అంటుకున్నట్టు. అప్పుడు ఏం చేశారు? మనం శుభ్రంగా కడిగి, అప్పుడు కానీ అమ్మ పక్కన మనం ఏం చేయలేదు, పడుకోబెట్టాలి. అవునా కదా? మన ప్రేమలో కడుక్కొని ముద్దాడిన ప్రేమలు మనం. కానీ జంతువులు బొమ్మ నీళ్ళలోంచి పడగానే కడగవు. ఏమి అంటాయి? ఏ నాలుగుతో తింటాయో, ఏ నాలుగుతో తాగుతాయో, ఆ నాలుగుతోనే బిడ్డ మీద ఉన్నటువంటి ఆ రొచ్చును, ఆ నీచుని, 9 నెలల రక్తస్రావనంతా అది వాత్సల్యత. ఓ పశువు తన బిడ్డ ఒంటి మీద పెరిగిపోయిన నాచుని, ఆ రొచ్చుని ఎలాగైతే నాలుగుతో నాకుతుందో, దేవుడు అన్నాడు, నేను అలాంటి వాత్సల్యత కలిగిన దేవుడు. నా యొద్దకు వచ్చేవాడు ఎలాగన్నా సరే నేను వాడిని రోసేయను. తప్పిపోయిన కుమారుడు దేవుడి దగ్గర తిరిగి వచ్చేసరికి, తండ్రి దగ్గర తిరిగి వచ్చేసరికి వాడు ఏ స్థితిలో నుండి వచ్చాడు? ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడేమో మంచిగా వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు మాత్రం పందుల మధ్యలో దుర్గంధము చెడ్డ వాసనతో తిరిగి వస్తే తండ్రి ఏమి శుభ్రంగా స్నానం చేయమనలేదు, కానీ మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నంత గొప్ప ప్రేమ కూడా. మనం ఎంత దేవునికి తిరుగుబాటు చేసి ఎంత పతనమైన పిల్లలమైనా సరే దేవుడి దగ్గరికి తిరిగి వస్తే మాత్రం ఆయన మనలో ఉన్న చెడ్డతనాన్ని బట్టి కాదు, కానీ ఆయనలో ఉన్న మంచితనాన్ని బట్టి మనం కౌగులించుకుని. అందుకే అన్నాడు, తిరిగి నా యొద్దకి. పిల్లలు ఆయన తండ్రి పిల్లలకి, పిల్లలు ఎంత చెడ్డవారైనా తండ్రికి ఆయన మంచి ఈవులనిద్దాం అనుకున్నాడు. అందుకనే దావీదు చేసిన ఒక చిన్న పాపానికి తన కడుపున పుట్టిన పిల్లల్ని నలుగురు తీసుకున్నాడు. ఏ తండ్రి తనకంటే వెనకాల పుట్టిన పిల్లలు చనిపోయి వారి ముఖం మీద, వారి దేహం మీద మట్టేసి పాతి పెట్టాలని ఏ తండ్రికి ఇష్టం ఉండదు. వాళ్ళ జ్ఞాపకాలు, అయ్యో ఈ చేతితో ఎత్తుకుని పెంచిన వాడు చచ్చిపోయాడే అని ఏ తండ్రికైనా నిద్ర పట్టిన రాత్రులే ఉంటాయి. ఇలాంటి టైంలో దావీదుకి ఓ కుమారుడు పుట్టాడు. అతడే సొలొమోను. చివరి సంతానం దావీదుకి. ఇప్పుడు వీడు బ్రతుకుతాడో చచ్చిపోతాడో కూడా తెలియదు. ఎందుకంటే ఇంట్లోనికి పురుగులు వచ్చాయి. పచ్చగా ఉండిన దావీదు కుటుంబంలో ఉన్న ప్రతి ఆకును ఏం చేయడం ప్రారంభించింది? తినేసింది. ఇప్పుడు పూత పెట్టిన పిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు తినేయడం ప్రారంభించి, సత్తువ సారం లేకుండా, వేరు కూడా లేకుండా తినేయడం ప్రారంభించే దావీదు కుటుంబాన్ని ఇప్పుడు పరిష్కారం ఏంటంటే, మూల వచ్చిన మనుషులు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రమ్మన్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైన సొలొమోనుని పట్టుకుని దేవుని ఎదుగు పరిగెత్తడం ప్రారంభించాడు. 12 సంవత్సరాలకు యూదులు 12 సంవత్సరాలకు వచ్చిన ఏ మగపిల్లవాడినైనా యెరూషలేములో ఉన్న దేవాలయానికి తీసుకెళ్ళడం ఆనవాయితీ. యేసుక్రీస్తును కూడా మరియ యోసేపులు 12 సంవత్సరాలు ఎక్కడ తీసుకెళ్లారు? ఆయన్ని యెరూషలేములో ఉన్న దేవాలయానికి. అది ఆచారం. ఎందుకంటే వాళ్ళకి తల్లితన ఒక వస్త్రం ఉంటుంది. అది తండ్రి నుండి వారసత్వం వచ్చిన వస్త్రాన్ని బిడ్డ మీద కప్పుతారు. అలాగే ఇప్పుడు ఏమైందో చెప్పనా? ఈ తండ్రి అయిన దావీదు తన వస్త్రాన్ని కుమారుడి మీద పరిస్థితిలాగా అన్నాడు, నానా మన ఇంట్లో మరణం అనేది పురుగు తిరుగుతా ఉంది. అది నీకంటే పెద్దోడైన అన్నయ్యలందరినీ ఏం చేస్తాం? అది తినేస్తాం. ప్రస్తుతానికి 4 నువ్వు బ్రతకాలరా, నేను నిలబడాలి, నువ్వు నిలబడాలి. ఏం చేయాలంటే మనం ఇద్దరము ఆయన రెక్కల చాటుకు బయలుదేరాలి. ఇప్పుడైనా తిరిగి రమ్మన్న దేవుడి తట్టు మనము వెళ్ళాలి. ఆయనే మన పతనాలను పరవర్తిని మారుస్తాడు. మన దుఃఖ దినాలను సమాప్తం చేయగలుగుతాడు. మన పతన స్థితిలో నుండి ప్రతిఫలాలతో మన జీవితంలో కోల్పోయిన దాంట్లో సమస్తాన్ని ఆయన సమకూర్చగలుగుతాడు. ఆయన తప్ప పరిష్కారం లేదురా నాన్న అంటే, తండ్రి చెప్పిన హితబోధకు లోబడినటువంటి కుమారుడైన సొలొమోను
దేవుడి దగ్గరికి వెళుతూ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు 2 కీర్తనలు రాశారండి. దావీదు పాపానికి ప్రాయశ్చిత్తార్థంగా 51వ కీర్తన, కొడుకును దేవుని చేతికి అప్పగిస్తూ 91వ కీర్తన. 91వ కీర్తన ఒకసారి చదవండి. ఏమన్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడన విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయమని, నా కోటని, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి. ఎవరి గురించి చెప్తున్నాడంట? కొడుకును దేవుడి ముందు నిలవబెట్టి చెప్తున్న మాట అంటే తెలుసా? నువ్వు ఎవరి చాటికి వెళ్ళాలి? మహోన్నతుడైన దేవుడి చాటికి వెళ్ళాలి. ఆయనే ఎంతకాలం నాకు ఆశ్రయమై, ఇంతకాలము నాకు కేడమై దుర్గమై ఉన్నవాడు. నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో ఆయనకు నువ్వు లోబడితే, కొడుకు అన్నాడు, నానా నువ్వు చెప్పినట్టే దేవుని చాటుకి వెళ్తాను, వెళితే నాకు దొరికే ప్రతిఫలం ఏంటంటే ఇలా చెప్తున్నాడు, ఆయన నిన్ను తన రెక్కలతో కప్పుతాడు. స్తోత్రం కలుగుగా. ఆయన నిన్ను తన రెక్కలతో కప్పాడా, వేటగాని ఊరి నుండి నువ్వు తప్పించబడతావు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. పగటి వేళ ఎగిరిన బాణమైనను, రాత్రి వేళ కలిగిన భయమైనను, చీకట్లో సంచరించిన తెగులైనను, మధ్యాహ్నం మందు పోటు చేసే ఎన్ని 4 రాశాడు. ఏంటిది? పగటి వేళ ఎగిరిన బాణం అన్నాడు, రాత్రి వేళ కలిగిన భయం అన్నాడు, చీకట్లో సంచరించిన, మధ్యాహ్నం మందు పోటు చేసే. ఎందుకో తెలుసా? ఈ 4 పద్ధతుల్లోనే తన పిల్లలు చచ్చిపోయింది. ఎగిరిన బాణం ఎవరు చంపింది ఇంతకుముందే చెప్పారు. రాత్రి వేళ కలిగిన భయం, చీకట్లో సంచరించిన తెగులు, మధ్యాహ్న కాలం ముందు పాటు చేసిన రోగం 4 బిడ్డలను చంపింది. అందుకనే మరణం తన ఇంట్లోకి ఏ ద్వారంలో వచ్చిందో ఆ 4 ద్వారాలను రాస్తూ తన కొడుకుతో చెప్తున్నాడు, నానా ఆయన చాటుకి వెళ్ళిపోతే ఏ తెగులు నీ కూడా, ఏ అపాయము నీ దగ్గరికి రానివ్వడు. ఇలా తండ్రి కొడుకులు దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటుంటే ఆయన ఏమన్నాడు? నేను అత్యంత కృపగలవాడు, చెయ్యనుద్దేశించిన కీడక నేను చెయ్యను. దావీదు ఏడుపును దేవుడు అంగీకరించాడా? చెప్పాడా? కన్నీరు విడిచొచ్చు, దుఃఖించొచ్చు, మనఃపూర్వకంగా తిరిగి నా యొక్కకు రమ్మని చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళిరువురు దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆయన క్షమించుటకు సిద్ధమనసు గలవాడు. దావీదు దగ్గరికి దేవుడి దిగి వస్తే ఇలాగ అన్నాడు, దావీదా నీ ఇంట్లో ఉన్న కీడును నేను ఇక్కడ తలపుతాను. ఎందుకు అంటే ఆ 91వ కీర్తన 2 భాగాలు ఉంటాయి. 14 వర్షాలు ఏమంటాడు తెలుసా? అతడు నన్ను ఎవరు? దేవుడు అంటాడు దావీదా నీ కొడుకు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతను కనపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టుచున్నాడు కనుక నేను అతనికి ఉత్తరమిస్తాను. నేను అతని శ్రమల్లో ఏమై ఉంటాను? తోడై ఉంటాను. అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఈ కొడుకును చనిపోయినట్టే ఈ కొడుకు చావడు, దీర్ఘాయువు చేత నేను అతన్ని నింపేస్తున్నాను అన్నాడు. గుర్తు పెట్టి తెచ్చాను. రాదు, దీర్ఘాయుష్మంతుడిగా నేను అతను చేస్తున్నాను, నా రక్షణ అతనికి చూపిస్తాను అన్నాడు. స్తోత్రం కలుగునుగా. దేవుని తట్టు తిరిగితే, దేవుని ఎదుగు వచ్చి మన పతనాలు పొరపాట్లు ఒప్పుకోగలిగితే, మన పతన స్థితిని, మన పొరపాటు స్థితిని అంతయు ఆయన మేలుకరంగా మార్చు దేవుడై ఉన్నాడు. వీడును మేలుగాను, మరణాన్ని జీవంగాను, శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయవాడు. ఎందుకు రమ్మంటాడంటే ఒట్టిగా రమ్మట్లేదు, దాని వెనక ఎంత బలమైన కారణం. అందుకే కదా దావీదు 47 పరిపాలన చేస్తే సొలొమోను కూడా 47 పరిపాలన. కానీ దావీదు యుద్ధాలతో పరిపాలన చేస్తే సొలొమోను యుద్ధమే లేకుండా సమాధానంగా రాజ్యాన్ని పరిపాలించాడు. కత్తి యూజ్ చేయకుండా రాజ్యం నిలబెట్టడం అంటే 40 సంవత్సరాలు అది మామూలు విషయం కాదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏ పురుగైతే దావీదు కుటుంబాన్ని వేసేసిందో అదే పొద్దుల నుండి దేవుడు మళ్ళీ అతనికి ఏమిచ్చాడు? అందుకనే దావీదు ఇంట్లో అందరూ చనిపోతున్నప్పుడు దావీదు వాళ్ళ నాన్నని యెష్షయి గారి దగ్గరికి వెళ్ళి బెత్లెహేములో ఉన్న ప్రజలందరూ అనేవాళ్ళంటే, యెషయా నీ కడుపున అందరిలో కడసారిగా పుట్టినాడు
రాజు అయ్యాడు. ఆ రాజు గడుపున పుట్టిన పిల్లలందరూ చనిపోతున్నారు. కానీ వంశం అనేది భూమి మీద ఉండదేమో. కానీ ఏమైంది? అదే యెషయా ముద్దులో నుండి మరలా చిగురు పుట్టించాడు. ఆకు పూత సారం వేరు తినివేయబడిన దావీదు కుటుంబంలో నుండి క్రీస్తు అనే చిగురు మరలా ప్రారంభించబడింది. అందుకే కదా దావీదు సింహాసనం శాశ్వత కాలానికి దేవుడు స్థిరపరచు. నువ్వైనా నేనైనా దేవుడి దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? మన పతనాన్ని ఒప్పుకుంటున్నా. నేను పాడయ్యాను, నేను నాశనమయ్యాను, నాకు నువ్వే పరిష్కారం, నువ్వు తప్ప మరెవడు ఆధారం కాదు అని దేవుడి దగ్గరికి రావాలి. నేను వచ్చేటప్పుడు ఉపవాసంతో నేను రమ్మలేదు, మరో 2 పట్టుకుని రమ్మన్నాడు. ఇది అవి చెప్పండి. కన్నీరు విడిచు, ఇంకేమన్నాడు? కన్నీరు విడిచు. చదవండి అమ్మ 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు. అది 2 ఇట్లుతానమ్మన్నాడు. ఒకసారి నా వైపు చూడండి. నీ మాట చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయిందిగా. కన్నీరు, దుఃఖం. ఉపవాసం అంటే ఓకే, నాకు వెలుగుతాం. కన్నీళ్ళు, దుఃఖం ఎందుకు రమ్మన్నాడు ఆయన? అంటే ఇవి లేకుండా దేవుడు కార్యం చేయడా? చెప్తున్నాను. కన్నీటికి దుఃఖానికి ఒకే ఒక తేడా. కన్నీరు శరీరానికి నొప్పి పుడితే వచ్చేది. విన్నారా? కన్నీరు దేనికి? ఈ శరీరానికి బాధ వచ్చిన, వ్యాధి వచ్చిన, గాయమైతే వచ్చేది ఏంటి? కానీ ఆత్మకు నొప్పి వస్తే వచ్చేది మాత్రం దుఃఖం. అందుకే అన్నాడు, దైవ చిత్తానుసారం అని దుఃఖం రక్షణార్థమైన మోహన్మోసం కలుగు చేస్తుంది. కన్నీళ్ళు కన్నీళ్ళు అంటే రేపటి విత్తనాలు. చెప్పండి అన్నమాట. కన్నీళ్ళు అంటే రేపటి విత్తనాలు. నువ్వు గెలవడానికి రుజువు, నీ పక్షంగా దేవుడు నిలబడడానికి ఆధారం. సహజంగా కన్నీళ్ళు అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం ఒట్టి నీళ్ళు అనుకుంటాం. కన్నీటిలో 1% వాటర్ ఉంటుంది, మరి మిగతా 99% నీళ్ళు ఉంటుంది. కన్నీటిలో 1% వాటర్ ఉండి మిగతా 99% ఏంటో తెలుసా? పెయిన్స్ అండ్ బర్డెన్స్, ఎమోషన్స్ ఉంటాయి. బాధలు, నొప్పులు, ప్రసవ వేదన, ఇవన్నీ వీటన్నిటితో నింపబడి ఉన్నది కన్నీళ్ళు. ఇవన్నీ ఎందుకు దేవుడు అడుగుతున్నాడు చెప్పనా? మీకు అర్థం అవడానికి. ఒకవేళ జోసెఫ్ అయ్య గారికి నాకు ఏదో తగువైంది అనుకుంటా. ఇప్పుడు నేను ఆయన మీద బాధ పెట్టినందుకో లేదా ఆయన ఏదో అన్నందుకు ఆయనకి హట్ అయ్యేదని కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఏమడిగింది? ఎవిడెన్స్ అడుగుతాడు, సాక్ష్యం అడుగుతాడు, విట్నెస్ కావాలని అడుగుతాడు. ఆ విట్నెస్ జడ్జి టేబుల్ మీదకి వెళ్ళాలంటే ఆయనకి జోసెఫ్ గారికి మధ్యలో ఒక ఆయన ఉండాలి. ఎవరు? అడ్వకేట్, లాయర్ ఉండాలి. వాదించే ఒక ఆయన ఉండాలి. ఆయన అడుగుతాడు, ఓకే ఫలానా వ్యక్తి ఎవరో బాధ పెట్టాడు, ఇప్పుడు ఆయనకి తరపున న్యాయం చేయడానికి ఏమి ఇచ్చాడంటే ఆయనకి ఏమైతే గాయమైందో అంతే వాళ్ళు ఎవిడెన్స్ ఆధారం. ఇప్పుడు మనకి కూడా ఒక న్యాయస్థానం ఉంది. ఆ న్యాయస్థానం పరలోకంలో ఉంది. అక్కడ న్యాయాధిపతి మన ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు నీ కేసు ఏంటో తెలుసా? నీ ప్రార్థనే ఒక కేసు. విన్నారా? నీ ప్రార్థన ఏంటిది? కేసు. ఇప్పుడు ఆ న్యాయాధిపతి అయిన దేవుడికి నీకు ఓ మధ్యవర్తిగా లాయర్ కావాలి. ఆయనే పరిశుద్ధాత్మ. విన్నారా? ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు అడుగుతాడు, ఈ కేసు వాదిస్తున్న పరిశుద్ధాత్మను ఏమడుగుతాడంటే, జోసెఫ్ గారు కేసు వేశారు కదా, కేసు అంతా చూశారు కదా, ఎవిడెన్స్ ఏదని అడుగుతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యా, ఆయన 21 రోజులుగా వేదన పడుతూ నాకు ఒక ఆధారం ఇచ్చాడు. ఏంటి అంటే, ఇలాంటి ఒక కవిల లాంటిది ఆయన ముందు పెడతాడు. ఏంటి ఇవన్నీ అంటే, 21 రోజులుగా కాల్చిన కన్నెలు గుడ్డులో దాచినట్టు. హల్లెలూయా. పిచ్చోడయ్యి నీ కన్నీళ్ళు దాచుకోలేదు ఆయన. పిచ్చోడయ్యి నీ కన్నీళ్ళు దాచుకోలేదు ఆయన. ఆ కన్నీళ్ళు
నీ కేసును గెలవడానికి రుజువు. కన్నీరు చూడగానే దేవుడు ఉవ్వెత్తి లెగసి ఎవడాడు బాధ పెట్టినాడు, నేను వెళ్ళి న్యాయం తీస్తానంటే ఆయనకి అర్థమయ్యే ఒక భాష. ఈవెన్ నీ కన్నీళ్ళు ఎందుకు కాల్చుతున్నావో మనకెవరికైనా తెలుసా? మన పెళ్ళి ఏడ్చినా తెలీదు, భార్య ఏడ్చిన భర్తకు అర్థం కాదు, ఎవడికి అర్థం కాదు. మనకే అర్థం కాదు, సైతానికి ఏమర్థం అవుతుంది. అందుకే నేను అంటాను, కన్నీళ్ళు సీక్రెట్ కోడ్ దేవుడికి నీకు అంతే. ప్రార్థన అపవాది వినబడొచ్చేమో కానీ కన్నీటి ప్రార్థన వాడికి ఎప్పటికీ అర్థం కాదు. అందుకనే అమ్మ ఏడుస్తుంటే మనోవ్యాకులంతో ఎలి వచ్చాడు. అమ్మాయి పొద్దున్నే తాగొచ్చావా అని అంటే అమ్మాయి అంతే, నేనేందుకు తాగొస్తానయ్యా, కడుపు నిండా గుండె నిండు దుఃఖం. ఎవరితో చెప్పుకోను నేను, నా భక్తి ఇంకో దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాను, నా నింద తొలగించి నాకు ఒక బిడ్డనిస్తే వాడిని తిరిగి మళ్ళా ఆ మాట అంతా చెప్తాడు. అంటే ఏలి కూడా అర్థం అవ్వలేదు, వచ్చి విశ్వాసం ఏ పెడుతుంది. నేను అందుకే చెప్తున్నాను. ఆయన అన్నాడు, నీ కన్యలను పట్టుకొని ఎందుకు రమ్మన్నాడంటే, నీ కన్యలకి కారణం ఎవరో వాడికి నీకు న్యాయం తీర్చడానికి ఆయన రమ్మన్నాడు. ఇప్పుడు నువ్వు తిరిగి రాగలిగితే నువ్వు కోల్పోయిన దాంట్లో నుండి, లాస్ అయిన ప్రతి పరిస్థితి నుండి, ఇదిగో ఈ పూట నీకు న్యాయం చేద్దాం అనుకున్నాడు. తిరిగి రాగలిగిన మనసు ఉంటే మనం అందరం లేచి నిలబడతాం, మోకాళ్ళ మీద పోతాం. ఒక చిన్న మాట ప్రభుత్వం చెప్పు, అయ్యా ఇప్పుడైనా తిరిగి రమ్మన్నావు కదా, నేను ఉన్న బోధన నీకు ఎదురు వస్తున్నాను. ఇదిగో నా కన్నీళ్ళు, ఇదిగో నా దుఃఖం, నేను పత్రమయ్యాను, పాడయ్యాను, పురుగులు నా ఇంట్లోకి చొరబడి నా కష్ట జీతాన్ని, నా నెమ్మదిని, నా సమాధానాన్ని, మా జీవితాల్లో నా కుటుంబంలో ఉండాల్సిన సంతోషాలన్నీ అమ్మవారికి పట్టుకెళ్తున్నాడు. ఈ పురుగు నుండి నాకు విడుదల కావాలి. ఇప్పుడైనా తిరిగి రమ్మంటున్నావు కదా, దావీదుకు దొరికిన కృప నాకు కూడా కావాలి, అతనికి దొరికిన నీ జాలి నాకు కూడా కావాలి. తిరిగి నన్ను లేవనెత్తవా, మరలా నేను చిగురుతో నింపబడాలి. నీటి కరలు ఎవరన్నా నాటబడిన చెట్టు వలే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలే నేనుండే కృప నాకు ఇవ్వా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ ఆశలు, నీ కృతజ్ఞత స్థుతులు, నీ కన్నీరు, దుఃఖం, ఇదంతా దేవుడి పూట నీకు విని దానికి తగిన న్యాయం చేయాల్సిపడుతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు మంచి దేవుడు అయ్యా, మా కుటుంబాలు పాడయ్యాయి, మా బిడ్డల జీవితంలో సరైన భవిష్యత్తు లేదు, మా పిల్లలు వయసుకు వచ్చారు కానీ వారి జీవితంలో స్థిరపడిన రీతి లేదయ్యా. మమ్మల్ని, మా కుటుంబాన్ని తిరిగేస్తున్న పురుగులు ఇప్పుడే గద్దించండి. వాటి వల్ల మేము చాలా పాడయ్యాము. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. స్వరమైపు దేవుడితో ప్రతిమలాడు దుఃఖపడుతూ ఆయన సన్నిధికి వద్దాం. ఇప్పుడైనా రమ్మన్నా నీ పిలుపు మీద లక్ష్యం చూస్తున్నా. ఈ 21 రోజుల్లో కోల్పోయిన దానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలాలు మనం ఎదురు చూసుకోవాలి. నాకు న్యాయము నువ్వేనయ్యా, నాకు రుజువు చేయబడే నువ్వే, నా అన్యాయమైన పరిస్థితులను చూసి దేవుడవు, నా చేతులు కష్టార్జిత పురుగులు తింటున్నాయి, నా ప్రార్థన అడ్డగిస్తున్నవాడు ఎవడు? అయ్యో దేవుడి కరిగిరాలు నాకు రాకుండా అడ్డుపడుతున్న ప్రతి పురుగులుగా తీర్చయ్యా. తిరివేయబడిన స్థితిలో నుండి నాకు విడుదల కావాలా. నేను మరలా ఆకులతో పూటతో సారగలిగి వేరు తన్నుకొని నీలో నిలిచి ఉండే తేగగా నన్ను చేయవా.
మధురముగా మార్చగలవు మూడు బారిన జీవితాలను చిగురింపచే మూడు బారిన జీవితాలను చిగురింపచే
ఇప్పుడైనా తిరిగి దేవుని బిడ్డ, ఇప్పుడైనా తిరిగి ఉపాసం ఉండి కన్నీరు విడిచచ్చు, దుఃఖించచ్చు, దేవుని వైపు జరగమని దేవుని వాక్యం పరిశాలను చేసుకొని పరిశుధాత్మ దేవునితో కూడా మనందరితో కూడా మాట్లాడి పాపం మనల్ని ఏలుబడి చేస్తుందని పాపం వల్ల వచ్చి జీవితం మరణమైన పెట్టుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ప్రతి మాటను బట్టి స్వామి చేసుకున్నాను. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఏమి వైపు జరగడానికి, మన ఆశీర్వాదాల కొరకు, మన మేలుల కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన కుటుంబ ఆశీర్వాదాల కొరకు ఏం పిల్లల దేవుని వైపు నష్టపోయిన దానిని మరలా పొందుకోవటానికి దేవుని వైపు శాపములో నుంచి పాపములో నుంచి విడుదల పొందడానికి దేవుని వైపు ఒకసారి పరిచేసుకున్న దేవుని పరిశుద్ధమైన మా తండ్రి, వికారమైన పాలన స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆశీర్వదించినటువంటి చక్కని సమయంలో ఇదిగో నాయన మీ దాసును మరుగుపరుచుకొని అయ్యా మీ వాక్యాన్ని నేను ఆయన పంచిపెట్టినందుకే మీకు వందనాలు తెలియజేస్తాను. ప్రతి హృదయంలో నీరు పెట్టి మరి పంచిపెట్టాను. యేసయ్యా నీకు వందనాలు.